నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఈనాడు ఎట్ 50 అంటే ఈనాడు 50వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా నేను చేస్తున్న సిరీస్ ఇది. ఆ సిరీస్లో భాగంగా ప్రముఖ జర్నలిస్టు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు గారితో ఈ ప్రత్యేక ముఖాముఖిని నిర్వహిస్తున్నాను. అసలు ఈనాడులో ఆయన ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా సాగింది, మంచి చెడులు అది గురించి మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఈనాడులో ఫస్ట్ మీరు ఎలాగ ప్రవేశించారు, అసలు మీ జర్నలిజం మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది? నిజం చెప్పాలంటే నాకు జర్నలిజం అంటే ఏంటో తెలీదు, ఈ రాయటాలంటే ఏంటో తెలీదు. కాకపోతే ఆ రోజుల్లో మాది ఒక పక్కనే విజయవాడ పక్కన గన్నవరం గ్రామం. కాకపోతే మా ఫాదర్ ఏం చదువుకున్న ఏం కాదు, మా మదర్ చదివించబట్టి స్కూల్కి పంపించబట్టి చదువుకున్నాం. మాకు అక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి 10th క్లాస్ వరకు చదివాం. ఆ తర్వాత లక్కీగా అప్పుడే మా ఊళ్ళో కాలేజీ పెట్టారు కాబట్టి పక్కన పాపం వేములపల్లి కోదండరామయ్య గారు అని ఆయన కాలేజీ పెట్టించారు. సో అందువల్ల చదువుకోగలిగాం. చదువు డిగ్రీ అయిపోయిన తర్వాత మాకు అక్కడ పీజీ లేదు. పీజీ లేకపోతే ఇంక మేము వెళ్ళే ఆర్థిక స్తోమత కూడా అంత లేదు కాబట్టి ఉద్యోగం నేను దీంట్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎంకామ్ చదువుకున్నాను వెంకటేశ్వర యూనివర్సిటీ. అప్పటికి 1977కి అయిపోయింది. ఆ తర్వాత ఉద్యోగం కోసం వెతుకులాట. ఆ వెతుకులాటలో రకరకాల చిన్న చిన్న ఉద్యోగాలు, ట్యూషన్లు చెప్పడం, లేదా ఒక మన ఏమంటారు ప్లేడర్ గుమస్తా గారి దగ్గర టైపిస్ట్గా, అది కూడా చాలా తమాషా ఫ్రెండ్ ఎవరు చేయరాదంటే చేయటం, ఇట్లా ఆ ప్రయత్నాలు జరుగుతూ వచ్చినాయి. అయితే ఆ దశలో ఒక రోజున నేను మా ఫ్రెండ్ ఇంకో ఆయన మా ఊరు ఆయన ఈ టీఎస్ఆర్కే ప్రసాద్ అని, ఆ తర్వాత రోజుల్లో ఆయన పెద్ద పీటీ అయ్యారు, ఖోఖో సంఘం అధ్యక్షుడు, ఇట్లా చాలా ఆయన ఆ రంగంలో పేరు తెచ్చుకున్నారు. మేమిద్దరం కలిసి గుంటూరు సైనిక్ ఎంపీ కేంద్రం ఉంటుంది, సైనిక్ సెంటర్ అనేది ఉంటుంది కదా, ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్, అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏదో గుమస్తా ఉద్యోగాలు ఇట్లాంటివి కూడా ఉంటాయంటే ఊరికి అప్లై చేద్దామని వెళ్ళాం. వెళితే మాకు ఆ మాత్రం కూడా తిరిగి ఆ రోజు సెలవట. సరే అని తిరిగి వస్తూ అయితే అప్పటికే మా ఊళ్ళో ఒక ఆయన కాకాని సాంబశివరావు గారు అని ఆయన ఈనాడులో పనిచేస్తున్నారు. ఈనాడులో పనిచేస్తూ మాతోటి కూడా ఖాళీలు ఉన్నాయని ఏదో చెప్పినట్టు గుర్తు. సరే ఏమో ఇందులో పెట్టుబడి దానికి ఉంది, ఒక అప్లికేషనే కదా అని నేను ఆయన ఇద్దరం వెళ్ళాము. నేనైతే ఒక అప్లికేషన్ పెట్టి వచ్చేసా, ఊరికి ఒక లెటర్ రాసి ఇచ్చేసి వచ్చేసాం. వచ్చిన తర్వాత నేను అంటే అప్పటికి ఆంధ్రపత్రికకి వాటికి లేటెస్ట్ డేటర్ కాలం రాస్తుండేవాళ్ళం ఎప్పుడన్నా ఊరు సమస్యల మీద వాటి మీద. అయితే అదంతా జర్నలిజంలో భాగమని, ఒక పత్రికకి ఎట్లా నడుపుతారని ఏమీ తెలియదు. టు బి ఫ్రాంక్, ఐ డోంట్ నో ఎనీథింగ్. అయితే అప్పుడు అనుకోకుండా అతను సాంబశివరావు చెప్పాడు, నువ్వు అప్లికేషన్ పెట్టావంట కదా, నేను రమ్మన్నారు అని, పరీక్షకి రమ్మన్నారంటే సరేలే అని వెళ్ళాను. వెళ్తే మోటర్ వెంకటేశ్వరరావు అని డైరెక్టరు, కొమ్మినేని వాసుదేవరావు గారు అని ఇంకో ఆయన న్యూస్ ఎడిటర్ ఉండేవారు. ఆయన ఏం చేశారంటే మోటర్ గారు ఒక హిందూ పేపర్ ఇచ్చి, హిందూ పేపర్లో కొన్ని టిక్ పెట్టి ట్రాన్స్లేట్ చేయమని. ఆ రోజుల్లో జర్నలిజం కాలేజీలు పరీక్షలు ఏం లేవు కదా, రాయమన్నారు. నాకు నిజంగా ఇంగ్లీష్ మీద కూడా అంత పట్టుందని నేను అనుకోను, ఏదో నాకు తెలిసినట్టుగా కొంత రాసి ఇచ్చాను. మోటూరు వెంకటేశ్వరరావును కొమ్మినేని వాసుదేవరావు అని ఇద్దరు, ఆయనేమో డైరెక్టర్, ఈయన న్యూస్ ఎడిటరు. వాళ్ళు చూసి అప్లికేషను సరే పరీక్ష పెట్టడానికి పిలిచారు. హిందూ పేపర్ ఇచ్చి కొన్ని ఐటమ్స్ గుర్తుపెట్టి వాటిని ట్రాన్స్లేట్ చేయమన్నారు. నాకు తోసిన విధంగా ట్రాన్స్లేట్ చేశాను. 4 రోజులు వరుసనే 4 రోజులు చేశారు. ఓకే, 4-5 రోజులు చేశారు. చేసిన తర్వాత పిలవాలా, ఓకే కొంతకాలం కొన్ని రోజులు పిలవాలా, ఓకే సెలెక్ట్ కాలేదేమో అనుకున్నా. కానీ సడన్గా ఒక రోజున మావాడు అదే సాంబశివరావు అని అన్నాను కదా కాకాని, రమ్మంటున్నారు రా అన్నాడు. సరేలే అని వెళ్ళాం. వెళ్తే మళ్ళీ ఒక 4 రోజులు జస్ట్ రోజు రాయించడం ఇవన్నీ చేయించారు. చేయిస్తుంటే మెల్లగా అలవాటు పడతాం కదా. 4 రోజులు అయిన తర్వాత 4 రోజులు అయింది, ఇంకా 2-3 రోజులు అయింది, జీతం ఇవ్వాలి. మళ్ళీ ఉద్యోగం ఉంటుందో ఉండదో మనకు తెలియదు కదా. మనకేముంది అప్పుడు కుర్రాళ్ళం ఎక్కడోసారి, పైగా అప్పుడు ఆపర్చునిటీస్ లేవు అసలు, చాలా తక్కువ ఆపర్చునిటీస్.
గవర్నమెంట్ ఉద్యోగాలు లేదంటే హైదరాబాద్లో ఏదన్నా వీటిలో గవర్నమెంట్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ అప్పటికే వచ్చినాయి, వాటిలోనూ ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చేది. చాలా కష్టంగా ఉండేదన్నమాట. వ్యవసాయ పరంగా వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువ ఉండేది. ఈ రోజుల్లో అంటే చాలా అవకాశాలు పెరిగినాయి. అప్పుడు నేను మొహమాట లేకుండా అడిగేశాను, ఏంటి సార్ నేను ఉండాలి వెళ్ళాలా అని. అదేంటి అన్నాడు, నాకు జీతం లేదు సార్. అదేంటి నేను ఎప్పుడో ఇచ్చేయమని చెప్పానే అన్నాడు మోటర్ గారు. వెంటనే ఆయన వాళ్ళకి ఫోన్ చేసి ఆ అకౌంట్స్ వాళ్ళకి ఇతనికి ఇవ్వండి కుర్రాడికి అని చెప్తే వాళ్ళు వెంటనే ఎంత ఆ రోజు జీతం 150 రూపాయలు. 150 రూపాయలు 5 రూపాయలు పిఎఫ్ కింద పోయేది, ఈఎస్ఐ కింద 5 రూపాయలు పోయి 145 వచ్చేది. నేను మా ఊరి నుంచి రావడానికి రోజుకి 2 రూపాయలు 2.5 అయ్యేది. అది దాంట్లో పావలా సేవ్ చేసేవాడిని. ఎట్లా అంటే రామర్పాడు రింగ్ రోడ్డు దగ్గరికి వచ్చి అక్కడి నుంచి 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు ఉంటుంది ఈ రింగ్ రోడ్డు సెంటర్కి. అక్కడ దాకా నడిస్తే 20 పైసలు పావలను తక్కువ ఉండేది రేటు. సో ఆ రకంగా ఆదా చేసి ₹5 బెంజ్ సెంటర్కి చేరి, బెంజ్ సెంటర్ పక్కనే కాబట్టి ఆఫీస్కి వెళ్ళేవాడిని. తర్వాత 6 నెలలకి జీతం పెంచారు, మళ్ళీ 350 రూపాయలు. ఆ తర్వాత ఇక రొటీన్గా ఇక మళ్ళీ నేను ఉద్యోగం కూడా ఆలోచించలేదు. నాకెందుకో దాని మీద ఆసక్తి కూడా పెరిగింది. అటువైపు దాని తోడు అప్పట్లోనే నేను పేపర్లు చదివేవాడిని. పేపర్ ఎట్లా తయారవుద్దో నాకు తెలీదు, పేపర్లో ఎవరు రాస్తారో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, కానీ అన్నీ చదువుతున్నాను. కరెంటు, బ్లిడ్జి ఇటువంటి పేపర్లలో జయప్రకాష్ నారాయణ గారు రాసిన ఎవ్రీ మ్యాన్స్ వీక్లీ ఇట్లాంటివి వస్తుండేవి మా లైబ్రరీకి. లైబ్రరీలో రెగ్యులర్గా కూర్చునేవాడిని. వాటితో పాటు మంచి మంచి నవళ్ళు, ద్వివేదులు విశాలాక్షి గారు, ఇంకా గొప్ప గొప్ప మాయామయ్య అని ఒక 10 పార్ట్స్ ఎంతో ఉంటుంది అది, అట్లాంటి జానపదాలు ఇవన్నీ చదువుతూ ఉండేవాడిని. లైబ్రరీని మీరు వెళ్ళండి సార్, నేను వెళ్తాను, నేను వెళ్ళబాబు నేను కూడా వెళ్ళాలని అన్నంతవరకు కూర్చునేవాడు. ఏది ఉద్యోగం రావడానికి ముందు, ఉద్యోగం వచ్చిన తర్వాత కొంచెం మారిపోద్ది కదా. సో అట్లా ఆసక్తి పేపర్లు, మా ఇంటికి పేపర్ వచ్చేది కాదు, కానీ మా ఇంటి అవతల రైస్ మిల్కి పేపర్ వచ్చేది, అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రభ వచ్చేది, అది చదివేవాళ్ళము. అది చదివితే అప్పుడంతా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆర్టికల్స్ వస్తుంటే నిజానికి ఎమర్జెన్సీ ఏంటో కూడా తెలియదు ఆ రోజు నాకు. కాకపోతే ఈ వైట్గా ఉండేది, వైట్గా వదిలేసేవాళ్ళు. తర్వాత రోజులు అర్థమైంది, ఓహో ఇది నిరసనగా వదిలేశారన్న సంగతి నాకు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత, ఈ టెక్నాలజీ అప్పుడు ఉన్న పరిస్థితి వాటన్నింటిని అర్థం చేసుకున్న తర్వాత ఆ రకంగా తెలిసింది. ఆ తర్వాత ఇక నేను వెనక్కి తిరిగి చూడలేదు, ఇంకా వేరే ఆర్గనైజేషన్ కూడా ఆలోచన చేయలేదు. అదే పనిగా అదే వృత్తిగా అదే ఉద్యోగంగా తెల్లవారుదాము 3 వరకు మెల్లగా డెస్క్ ఇన్ఛార్జి కూడా అయ్యాము. ఒక షిఫ్ట్ ఇన్ఛార్జిగా ఉండేవాడిని. షిఫ్ట్ ఇన్ఛార్జిగా పనిచేసే రోజుల్లో తెల్లవారుదామును కూడా వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు 3 దాకా పనిచేయాల్సి వచ్చేది. ఆ రోజుల్లో ఆ పేజ్ మేకప్ అదంతా ఉంటుంది కదా, నెట్తో తయారు చేసిన మీరున్నప్పుడు కూడా మీరున్నప్పటికీ గ్యాలరీలు ఉన్నాయా, కంప్యూటర్స్ గ్యాలరీలు అవి కింద పడిపోతుండే. ఒకసారి 2 ఏదైనా వార్త వస్తే అప్పటికప్పుడు చిన్న ముక్క పెట్టి అడావుడి చేసేవాళ్ళం. ఇంత చాలా అది ఏమంటాము ఇండస్ట్రీ చాలా కాదు ఎంతూజియాస్టిక్గా ఉండేది నాకు. మా ఆసక్తి అంటే ఎప్పటికప్పుడు వార్తలు రాసేయాలి, సమస్యల మీద రాసేయాలి, లేదా ఏదన్నా సభ జరిగితే దాన్ని ఏమైనా సరే రాసేయాలి, ఇట్లాంటి ఆలోచన ఇది ఉండేది. ఆ జోష్ ఉండేది. అంటే నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం అనే ఒక నమ్మకం ఉండేదన్నమాట. సో అట్లాగే అవకాశం ఇచ్చినప్పుడు రిపోర్టింగ్ వాటికి కూడా చేస్తుండేవాళ్ళం. తక్కువగా అయినా కూడా, బట్ ఎక్కువగా ఇదే. రాత్రిపూట 3ంటికి బస్సులే ఉంటాయి, లారీలు ఎక్కాల్సి వచ్చేది. బెంజ్ సెంటర్కి వచ్చి లారీ ఎక్కేవాడు. లారీ ఎక్కితే లారీ డ్రైవర్కి నిద్ర రాకుండా నేను పద్యాలు పాడేవాడిని. ఇట్లాంటి మురళి అని దావాజిగూడెం కుర్రాడు, అతను ఈ దీంట్లో ప్రాసెసింగ్ అంటామా, కంపోజింగ్లో ఉండేవాడు. అతను నేను కలిసి ఎడుతుండేవాడు అనమాట. సో ఇట్లా అనుభూతులు ఆ తరుణంలో ఈ కుర్రాడు నేను ఏదో కాస్త పనికి వస్తానని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మాట గడ్డుస్తున్నాను. సరదాగా ఓ పద్యం పాడతారా? పద్యం అంటే చెల్లియో చెల్లకు అని ఇట్లా అజాత శత్రువు మహితాత్ముడు ధర్మరాజే అలిగినన్ అని అనేవాళ్ళం కదా. అట్లాంటి రోజుల్లో మనకి పద్యాలు పాటలు ఉండేవి కదా, నాటకాలు అవన్నీ వినేవాళ్ళం కదా. నాకు ఇప్పటికి కూడా ఆసక్తి పద్యాలు, దానవీర సూరకర్ణలోని ఆ పద్యాలు అవన్నీ వింటుంటాము. ఆ విని నాకున్న ఇదేంటంటే ఇబ్బంది ఏంటంటే గుర్తు తక్కువ.
పద్యాలు చదివి ఐ కెన్ ఎంజాయ్ ఇట్, బట్ ఐ కెనాట్ అంత స్థాయిలో చెప్పలేను. నాకు పొలిటికల్గా అలవాటైంది. పొలిటికల్గా మీరు సపోజ్ నాదెళ్ల భాస్కరరావు ఇక్కడ ఎప్పుడు పోటీ చేశాడు అంటే 1978 అని చెప్పలేదు. ఆయన ఎక్కడెక్కడ పోటీ చేశాడంటే ఇక్కడ వేమూరు, ఎన్టీ రామారావు ఎక్కడెక్కడ పోటీ చేశాడు, గుడివాడ మొదటి, గుడివాడ రెండోసారి, గుడివాడ హిందూపూర్ నల్గొండ రెండోసారి, అట్లాగే గుడివాడ హిందూపూరు కలకుర్తి ఇంకోసారి, అట్లాగే టెక్కలిను హిందూపూర్ ఇంకోసారి, ఇట్లా ఇవన్నీ చెప్పగలుగుతారు. కానీ వేరే ఇవి ఈ మన సాహిత్యానికి సంబంధించి ఐ విల్ ఎంజాయ్ ఇట్. ఇప్పుడు ఉదాహరణకి విజయబాబు గారు వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ధాటిగా చెప్తారు పద్యాలు కానీ ఆయన శ్లోక అవన్నీ ఐ కెన్ ఎంజాయ్ ఇట్. బట్ నువ్వు చెప్పంటే నేను చెప్పలేను. అది తెలకపల్లి రవి గారు, తెలకపల్లి రవి గారు మంచి సాహితీవేత్త, దాంట్లో ఏం సందేహం లేదు. అలాంటి ఆయనతో అయితే మళ్ళీసారి చెప్పండి నేను టీవీలో కూడా చెప్పించేవాడిని. అదొక నాకు ఆనందం అనమాట. సో దట్ లక్ష్మీపార్వతి గారు వచ్చినా కూడా ఆవిడ లెక్కలు ఎక్కలొద్దు, మీరు సంస్కృత శ్లోకాలు చెప్పండి బాగుంటుంది, దాని అర్థం చెప్పండి అని చెబుతుండే. సో ఇట్లా ఆ సాహిత్యం మీద శ్రీశ్రీ గారి పుస్తకం 2-3 సార్లు కొన్నాను, మహాప్రస్థానం. ఇప్పటికీ నా పుస్తకం దాంట్లో ఉండదు. అన్నీ చదవమంటే మళ్ళీ మీరు నాకు పరిచి పెట్టద్దు. కొన్ని గుర్తుంటే కొన్ని గుర్తుండవు. దేశ చరిత్రలను ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం పరస్పర హరణోద్యోగం, ఇట్లాంటివి కొన్ని గుర్తుండే కానీ అన్నీ గుర్తుండవు. సో అదంతా ఒక ఇది. సరే, తర్వాత తిరుపతిలో యూనిట్ పెట్టారు 1982లో. దాని ఏర్పాట్ల కోసం వల్లీశ్వరి గారు కూడా ఉన్నట్టు. వల్లీశ్వరి గారు అప్పటికే రిపోర్టర్ అక్కడ. నన్ను అక్కడ ఈ 4 జిల్లాల రిపోర్టింగ్ నెట్వర్క్ ఇన్ఛార్జిగా ఉండేవాడిని అనమాట. సో అట్లా తిరుపతికి వెళ్ళాను. తిరుపతి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చేసాను. అప్పుడు పెళ్ళి అవటంతో మా ఆవిడ ఇక్కడ ఉద్యోగం అయితే సరే అని మళ్ళీ ఇక్కడ విజయవాడ అడిగితే ఇచ్చేశారు. ఏ ఏడాది వచ్చారు ఇక్కడికి? నేను మళ్ళీ 83 కల్లా వచ్చాను. 83 1 year అక్కడ ఉన్నాను. 83కి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ 89 వరకు ఇక్కడ పనిచేసి 89 నుంచి హైదరాబాదు 2002 or 1 వరకు అనుకుంటా, 2001 వరకు హైదరాబాదు. తర్వాత 1 year ఢిల్లీ బ్యూరో చీఫ్గా ఉన్నాను. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆంధ్రజ్యోతికి వచ్చాను. ఆంధ్రజ్యోతి నుంచి ఎన్టీవీ చౌదరి గారు ఒక ట్విస్ట్ అనుకుంటారా, షిఫ్ట్ అనుకోండి ఏదైనా కానీ, ఆయన 1-2 సార్లు అడిగితే ఎన్టీవీలోకి రావటం, ఆ తర్వాత అక్కడి TV5కి వెళ్ళటం, మళ్ళీ ఎన్టీవీకి రావటం, అక్కడి నుంచి మళ్ళీ సాక్షికి రావటం. సో సాక్షిలో 7 ఏళ్ళు గడిచిన తర్వాత ఇక్కడ క్యాబినెట్ ర్యాంక్ తోటి ఈ పదవిలో ఉంటాం. ఇవేవి నేను ఊహించినవి కాదు. టు బి ఫ్రాంక్, నేను టీవీలోకి వస్తానని నేను అనుకోలేదు, నేను ఈ పదవికి వస్తుందని నేను అనుకోలేదు. ఏదో మన ఉద్యోగం జర్నలిస్ట్ అనే ఒక భావంతో పనిచేసుకుంటూ వెళ్ళటం జరిగింది. అయితే అనుకోకుండా 95లో ఈ టీవీ పెట్టిన కొత్తల్లో మాగొట్టి వాళ్ళని కూడా మాట్లాడేవాడు. అప్పుడు మాకు మేకప్ ఉండేది కాదు, ఏం కాదు. 99లో రామానందం గారు చూస్తుండేవారు టీవీ కూడా. 99 ఎలక్షన్స్ వచ్చినప్పుడు నన్ను కూడా అనలిస్ట్గానే పిలిచారు. తర్వాత నువ్వే నడిపోయా, నీకే బాగా తెలిసేదా. అప్పుడు మేకప్ లేదు, ఏం లేదు. అప్పుడు నేను అన్నది ఏంటంటే, ఒక ఆయన ఎందుకు అలా ఆయన కూడా పెట్టారు అన్నారని విన్నాను. తర్వాత చెప్పారు నాకు. నిజంగా నలిపే, నేనేం కాదని అనట్లేదు, కానీ నాకు తెలియదు కదా మేకప్ వేసుకోవాలని, వాళ్ళు కదా వేయాల్సింది, వర్ణం కాదు కదా కావాల్సిన సబ్జెక్ట్. అంటే అట్లా కాదు, టీవీలో ఖచ్చితంగా చూసే వాళ్ళకి బాగుండాలి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్, దాంట్లో నేనేమి తప్పు పడట్లా, కానీ నాకు మేకప్ వేసుకోవాలని నాకు తెలియదు కదా, వాళ్ళు కదా చేయాల్సింది. అయినప్పటికీ కూడా ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఎదిగే క్రమంలో అనేక హడ్డిల్స్ ఉంటాయి. మనం బాగా ఇష్టపడే వాళ్ళు కూడా ఒక్కోసారి నెగిటివ్ కామెంట్ చేయొచ్చు. మనం వీడు పనికి వస్తాడని తెలిసినా కూడా, వాడుకోవాలన్నా కూడా మళ్ళీ వీడికి ఎక్కువ గుర్తింపు వస్తుందనే ఫీలింగ్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడగలిగితేనే జీవితంలో ఎంతో కొంత గుర్తింపు వస్తుంది. ఆ విషయంలో నేను నాది సాటిస్ఫైడ్, సంతృప్తికరమైన జీవితం, అలాగే ఉద్యోగ జీవితం కూడా సంతృప్తిగానే సాగిందని చెప్పాలి. ఇన్నేళ్ల జీవితంలో మీరు అనేక ముఖ్యమైన సంఘటనలు చూస్తుంటారు. ఒక రంగా హత్యోదంతం అవ్వచ్చు, లాతూరు భూకంపం అవ్వచ్చు, మన తుఫాన్లో అవ్వచ్చు, కోనసీమ తుఫాన్ అవ్వచ్చు, ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిలో మీ అంటే ఒక రంగా గారుని హత్య చేశారు అన్నప్పుడు అది ఏంటి,
అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు ఎలాగ మీరు నెట్వర్క్, అప్పుడు కూడా నెట్వర్క్ చూసారు, ఎట్లాగ మరి అంటే అప్పుడే ఈ జిల్లా పేపర్ల ఏర్పాట్లలో మేము ఉన్నాం. నేను అక్కడ జంగారెడ్డి గుడి దగ్గర అక్కడ ఉన్నా. అందువే ఈ జిల్లా పేపర్లకి రిపోర్టర్లను పెట్టడం, తర్వాత ఫొటోస్ సేకరించాలి. ఇప్పుడు మళ్ళీ క్షణాల్లో ఫోటోలు వచ్చే పరిస్థితి లేదు కదా, ఆ పరిస్థితి. అందువల్ల ఆ ఏర్పాట్లు అడవుల్లో ఉన్నప్పుడు, జంగారెడ్డిగూడలో ఉన్నప్పుడు ఈయన హత్య జరిగినట్టు తెలిసింది. వెంటనే మేము విజయవాడ వచ్చేసాము. విజయవాడ వరకు రాగలిగాం. ఆ తర్వాత జరిగిన బీభత్సం భయానకం. అది హత్య జరగడం దారుణం, దాంట్లో ఏమి రెండో అభిప్రాయం లేదు. అందులోనూ రోడ్డు పక్కన నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని హత్య చేయటం, ఇదంతా కూడా దాని తర్వాత పరిణామాలన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రత్యేకించి బీసెంట్ రోడ్లోనూ అక్కడ షాపుల్ని, అట్లాగే ఒక వర్గం వారి మీద దాడి చేసి కొందరిని హత్య చేయటం, అంత అరాచకం ప్రబలిపోయింది ఆ రోజున. కారణం ఏదైనప్పటికి కూడా అది చాలా దారుణం. అయితే ఈ హత్యతో పాటు నేను అనుకోకుండా కొన్ని బీసెంట్ రోడ్డుకి అటు వెళ్ళినప్పుడు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళకేమి సంబంధం లేదు కదా, సంబంధం లేని వ్యక్తులు కూడా చాలా సఫర్ అయ్యారు. నేను వాళ్ళందరితో మాట్లాడి ఒక ఆర్టికల్, ఒక వార్త రాశాను. ఆ వార్తని లోపల పేజీలో వేశారు మా వాళ్ళు. వేస్తే అనుకోకుండా అది రామోజీ గారి దృష్టికి వెళ్ళింది. నాకు ఫోన్ నాతో మాట్లాడిచ్చారు. అప్పుడు మేనేజర్ గారి రూమ్లోనే ఎక్కడికో అప్పుడు ఇంత సెల్ ఫోన్ వ్యవస్థ లేవు కదా. పిలిచి ఏమయ్యా ఇది రాశారు కదా, దీన్ని ఎందుకు మీరు ఎక్స్టెన్సివ్గా ఇవ్వలేదు అన్నారు. నాకేం తెలుసు, నేనేదో తెలియదు, నాకు తోచింది అది చేశాను. వాళ్ళు వేయాల్సిన వాళ్ళు వాళ్ళది. ఎందుకు చేయండి సార్, చేస్తామని. చేయండి అన్నారు. చేస్తే అసలు ఎంత దారుణమైన కథలు వచ్చాయంటే, ఒక ఇంట్లోకి వెళ్ళి కుక్క పిల్లని కూడా చంపేశారు ఈ వర్గ కలహాల్లో. అట్లా చాలామంది, ఒక డాక్టర్ గారిని చంపేశారు, శ్రీహరి గారు. ఇటువంటి ఘటనలు చాలా దారుణంగా దయనీయంగా మారి చివరికి అవన్నీ కూడా చాలా ప్రముఖంగా మొదటి స్టోరీ లోపల పేజీలో వచ్చింది, తర్వాత అన్ని ఫస్ట్ పేజీలో ప్రముఖంగా రావటం, ఇవన్నీ కూడా పేపర్కి కూడా చాలా క్రెడిబిలిటీ కూడా వచ్చింది. నాట్ దట్ వీఆర్ సపోర్టింగ్ మర్డర్ ఈజ్ మర్డర్, బట్ అదర్ కాయిన్ ఏంటి, తర్వాత జరిగింది ఏంటి, హింస. ఆ హింసని కూడా ప్రొజెక్ట్ చేసేసరికి అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎవరు, ఆయన కాదు ఎవరు, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. 88 ఆఖరిలో కదా, 88 ఆఖరిలో అంటే తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చారు. కోటలో విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఇదే పిసిసి ప్రెసిడెంట్. ఆయన ఫోన్ చేసి గగ్గోలు పెట్టాడండి, ఏంది రోజు చేస్తే అట్లా, ఇది ఇంత ఘోరంగా మరీ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుందని ఆయన అన్నాడని విన్నాను నేను తర్వాత. సరే, తర్వాత ఏదైనా ఆ తర్వాత రామోజీరావు ఆధ్వర్యంలో ఎడిటర్స్ గిల్డ్ కూడా టూర్ చేసింది. అది కూడా నేను దగ్గరుండి బాగా కవర్ చేశాను. సో ఇట్లా అది ఒక అనుభవం. ఇక లాటూరు ఇది భూకంపం మాకు మధ్యాహ్నం పూట ఎక్కడో, అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. మధ్యాహ్నం చెప్పారు. మధ్యాహ్నం తెలిస్తే అక్కడ డైరెక్టర్ ఒక ఆయన ఎవరో ఉంటే ఆయనకి చెప్తే ఆయన అంత సీరియస్గా తీసుకోలేదేమో అనిపించింది. ఆ తర్వాత రామోజీరావు దృష్టికి వెళ్ళటం, లేకపోతే ఏదైనా కానీ మళ్ళీ వెంటనే మీరు బయలుదేరి వెళ్ళాలంటే నేను, కేసులు గారిని ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, చీఫ్ ఫోటోగ్రాఫర్, మీ ఇద్దరం కలిసి మారుతి కారు, అప్పట్లో మారుతి కారే గొప్పది కదా, మారుతి కారులో లాటూరు దాకా వెళ్తే భయానకమైన దృశ్యాలు చాలా. మేము వెళ్ళిన వెంటనే ఏం చేసామంటే, ముందు కొన్ని ఫోటోలు పంపించడం అనేది ఇంపార్టెంట్. ఇది ఫోన్లోనే చెప్పొచ్చు కదా, అవకాశం ఉంది కాబట్టి కొన్ని గబగబా నేను రాసి ఓ ఫోటో తీయించి వచ్చిన కార్ డ్రైవర్కి ఇచ్చి పంపించేసాం. ఆ కార్ మాకు ఎంత వేగంగా వచ్చామంటే, ఒకసారి స్పీడ్ బ్రేకరు మీద వెళ్తే నా తలెళ్ళి కారు టాప్ కొట్టుకుని నొప్పి కూడా చేసింది అనమాట. అయినప్పుడు కూడా ఆ రోజులు ఉత్సాహం కంటే కూడా అటువంటి సన్నివేశాన్ని ఉత్సాహం అనకూడదు కానీ ఆ జీలు అనండి, మనం వెళ్ళాలి, తీసుకురావాలి, వార్తలు సేకరించాలని దీంతో వెళ్ళాం. కాబట్టి మా కళ్ళ ముందు పెద్ద పెద్ద గోతులు తీసి అనేక మందిని సామూహిక ఖననం చేయటం, ఇట్లాంటి దృశ్యాలు చూడటం అంటే అసలు అది ఒళ్ళు గగురు పొడిచేదనమాట. వీటితో పాటు ఒక విలేజ్కి వెళ్ళాం. దాదాపు 40 శవాలని వాళ్ళంతా ఛత్రపతి శివాజీకి వాళ్ళు చాలా విలువ ఇస్తారు కదా, అక్కడ గొప్ప ఆరాధిస్తారు. ఆ విగ్రహాలు ఉంటాయి చాలా చోట్ల. ఆ విగ్రహం ఎదురుగా ఊరు మధ్యలో గొయ్యి తీలా ఈ సామూహిక దహనం. ఆ ఫోటో తీసి
నాకైతే నిజానికి నాకు కవితాత్మతో రాయటం అంత చేత కాదు. ఐ కెన్ రిపోర్ట్ అండ్ ఐ కెన్ అనలైజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఆ రోజు చాలా ఈ ఆవేదనతో రాస్తే అది ఫస్ట్ పేజ్ వేస్తే చాలా క్లిక్ అయింది. సో అట్లాంటి సందర్భాలు చూడటం జరిగింది. అలాగే 96లోనో 97లోనో తుఫాను, కోనసీమ తుఫాను, దాంట్లో తర్వాత చనిపోయారు మాధవరెడ్డి గారు. వీళ్ళందరం కలిసి గోదావరి పాయ నుంచి సముద్రం దాకా ఒక బాగా వాలటైల్గా ఉన్న దీంట్లో వెళ్తుంటే వాళ్ళు పోలీసులు వద్దు వెనక్కి తీసుకురావాలంటే అప్పుడు సముద్రం దాకా వెళ్ళి వెనక్కి వచ్చాం. సో అట్లాంటి అనుభవాలు అవన్నీ కూడా ఈ అట్లాగే 86 చాలా పెద్ద అనుభవం. మొత్తం గోదావరికి కట్ట కొట్టుకుపోయింది, పోలవరం మొత్తం మునిగిపోయింది. పోలవరం కాదు, గోదావరి విజయేశ్వరం నుంచి భీమవరం వరకు మొత్తం సీ ఆఫ్ వాటర్ అనమాట. నేను తణుకు ఇటువంటి చోట్ల పడవల్లో తిరిగాను. సో అప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరి నాకెందుకో ఎవరో చెప్పారు, అప్పుడు నేను ఇన్ఛార్జిని కదా, ఎవరో చెప్పి ఏదో వరదలు అదే గోదావరికి ఏదో ప్రమాదం వచ్చిందంటున్నారు, చాలా తీవ్రంగా ఉందంటున్నారు అన్నారు. అంటే సరే అని వెంటనే నేను మా డైరెక్టర్ గారికి మోటర్ గారు చెప్తే వెళ్ళిపోండి అన్నారు. వెళ్తున్నామంటే వెళ్ళిపోండి అన్నారు. ఆ రోజుల్లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే మేము మాబోటి వాళ్ళం డైరెక్టర్ చెప్పినా మేనేజర్ చెప్పినా వెంటనే యూ రష్ ఇట్ అనేవాళ్ళు, అంతే. ఇంకా వేరే ఆలోచన ఉండేదే కాదు. నేను అప్పుడు ఎవరు మురళి ఎవరో అదర్ ఫోటోగ్రాఫర్ ఇద్దరం కలిసి నిడదవోలు వెళ్ళేసరికి మాకు తీవ్రత అర్థమవుతూ ఉంది. ఆ వాటర్ అంతా కాలువ నిండా ప్రవహించడం, ఆ గట్టు నుంచి వెళ్తే విజయేశ్వరం దగ్గర గండిపడింది, గోదావరికి విపరీతంగా ఫ్లో వస్తూ ఉంది. గండిపడి చివరికి ఐ థింక్ అప్పుడే గండి పడుతున్నట్టు ఉంది, ఇంకా పూర్తిగా విజయేశ్వరం ప్లాంట్ ఉంది, పవర్ ప్లాంట్. నేను అప్పుడు కొవ్వూరు ఎమ్మెల్యే పెండియాల వెంకటకృష్ణారావు ఉన్నారు. మేమంతా కూడా యాక్చువల్గా నాకు ఆయన గెస్ట్ హౌస్లోనే ఓ రూమ్ ఇచ్చారు 4-5 రోజులు కూడా. నేను కలిసి విజయేశ్వరం ప్లాంట్ దాటి వెళ్ళాము, గండి పడిపోయింది గండి. అట్లా ఆ సన్నివేశాలు అవన్నీ కూడా రిపోర్ట్ చేయటం అంటే మనం దాన్ని చూసి సంతోషించట్లేదు, కానీ మన బాధ్యత ఏమిటి, వాటిని రిపోర్ట్ చేయటం. ఆ రోజు ఫోటో తీసి పంపిస్తే ఇక్కడ ఫస్ట్ పేజ్లో వేస్తే వార్త అంతా ఫోన్లో చెప్పి లేకపోతే రాసి పంపించడం ఏం జరిగింది గుర్తులేదు. రాస్తే ఒక ఈనాడు మాత్రమే క్యారీ చేసింది. దానికోసం కొద్దిగా లేట్ కూడా అయింది. అయినా కూడా ఆ రోజు దానికి చాలా క్రెడిబిలిటీ వచ్చింది. అంటే మిగతా వాళ్ళకి ఆ స్థాయిలో వార్త రాలేదు, ఫోటో రాలేదు. అట్లా దానివల్ల ఏమవుతుంది, ఈనాడు ఫాస్ట్గా ఉంటుంది, ఈనాడు బాగా కవర్ చేస్తుంది. ఆ తర్వాత అనేక మంది బాధలు గాథలు ఇవన్నీ కూడా రాస్తుంటాం కదా. ఇదైతే నాకు బాగా గుర్తు, మన బ్రహ్మంగారి మఠం దగ్గర తెలుగు గంగ రిజర్వాయర్కి ఇందిరాగాంధీ గారు, అట్లాగే ఎంజి రామచంద్రన్ గారు, ఎన్టీ రామారావు గారు ముగ్గురు కలిసి శంకుస్థాపన చేశారు. అప్పుడు నేను తిరుపతిలో వర్క్ చేస్తుండేవాడిని. తిరుపతిలో వర్క్ చేస్తుంటే మోటర్ గారు ఇక్కడ విజయవాడలో ఉండేవారు. ఏమైనా లేకపోతే రామానుజం గారు ఎవరో ఒకరు నాకు ఫోన్ చేసి నువ్వేం చేస్తావు మా తెలీదు, ఆ ఫోటో పంపించాలన్నారు. సరే అని దానికి ఒక పెద్ద ప్రణాళిక, ఎట్లా ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడే బ్రహ్మంగారి మఠం, అక్కడి నుంచి ఏ దారిలో మనం విజయవాడ పంపించవచ్చు, ఇట్లా ఆలోచన చేస్తే దొరికింది అవకాశం. అంటే మనసుంటే మార్గం ఉంటుందని అంటారు కదా, అట్లాగే ఏం ఆలోచన చేసాము, 2 కార్లు పెట్టుకున్నాం. ఒక కారు ఇక్కడి నుంచి బ్రహ్మంగారి మఠానికి వెళ్ళేటట్టు, మళ్ళీ వెనక్కి తిరుపతికి ఫోటోలు తీసుకొచ్చేటట్టు, బ్రహ్మంగారి మఠం నుంచి నెల్లూరుకి రూట్ ఉంటుంది, వయా పూర్మామిడిలో బద్వేలు ఏదో ఉంటుంది కదా, అటు నుంచి విజయవాడకి నెల్లూరు వచ్చి, నెల్లూరు నుంచి ఒక రిపోర్టర్ని పెట్టి అక్కడి నుంచి విజయవాడకి సాయంత్రానికల్లా ఫోటో రీలు, ఫోటో కాదు రీలే అయితే మళ్ళీ డెవలప్ చేయాలి. అది ఏదైనా తేడా వస్తే మళ్ళీ కొంపయింది మొత్తం ఇట్లా ఉండేది. సో అది పంపించడం నాకు చాలా గొప్ప సంతృప్తినిచ్చింది. సో ఇట్లా కొన్ని అనుభవాలు ఇవన్నీ కూడా మనకి ఆ రోజుల్లో అంత యాక్టివ్గానే ఉండేది, అంత పాజిటివ్గా కూడా ఈనాడు పనిచేయడానికి ఉత్సాహం ఉండేది. ఆ రోజుల్లో ఉండేది, పని చేస్తున్నాం అనిపించేది కూడా అనిపించేది కదా. అది మెయిన్. అంటే ఏమాట కాబట్టి ఆ రోజుల్లో రామోజీ గారు మనం పని చేస్తే సమాజం కోసం, సమాజంలో విలువలు పెంచాలి, సమాజానికి ఉపయోగపడాలి, మనం ఏదైనా వార్త రాస్తే అర్థం ఉండాలి, లేదా విలువలతో పాటించాలి, సెకండ్ వర్షన్ తీసుకోవాలి. అబద్ధమైతే నాతో స్వయంగా చెప్పాడు, అబద్ధమైతే రాయిద్దా మీరు ఎవరు, నిజమైతే నా మీద కూడా రాసుకోండి అన్నాడు. నాకు నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఫస్ట్ టైం నేను అప్పుడు తర్వాత ఆంధ్రజ్యోతిలో ఉన్నాను,
ఫస్ట్ టైం అప్పుడు మార్గదర్శి కేసు వచ్చింది, ఆయన మీద ఆర్టికల్ రాయాల్సి వస్తే నాకు అది ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది. నాతోటి వ్యక్తిగతంగా కూడా కలిసేవాళ్ళం, రెగ్యులర్గా కలిసే అవకాశం ఉండేది నాకు కూడా. ఆ సందర్భంలో నేను కొంచెం ఫ్రీగానే మాట్లాడేసేవాడిని. మాట్లాడితే ఆయన నీ దమ్ముంటే నా మీద కూడా రాసుకోవే అనేవాడు. అంటే అవునయ్యా, నేను తప్పు చేస్తానా, తప్పు చేస్తే రాసుకో అనేవాడు. అంటే అంత ధైర్యంగా చెప్పిన మనిషి ఈ మార్గదర్శి కేసులో జరిగిన తీర్చెనులు ఇవన్నీ చూసిన తర్వాత ఆర్టికల్ రాసినప్పుడు వాస్తవం రాయాలి కదా. నేను ఇప్పటికీ అదే అంటాను, ఏమయ్యా నువ్వు 24 ఏళ్ళు పనిచేసావు కదా, దాంట్లో నువ్వే అట్లా రాస్తున్నావా, రామోజీరావు మీద రాస్తున్నావు, ఈనాడు మీద రాస్తున్నావు అంటే నాకు ఆయనే చెప్పాడా రాయమన్నాను. నా మీద రాసుకో అన్నాడు ఆయన. నేను రాయకపోతే నేను తప్పు చేసినట్టు అవుతాను, ఆయనే చెప్పాడు నాతోటి. ఎస్, నువ్వు విలువలు మెయింటైన్ చేయమని చెప్పాడని నేను సాక్షి టీవీలో కూర్చుని కూడా చెప్పాను. ఆ రోజు ఇట్లా చెప్పాడు, కానీ ఈరోజు ఇంత అధ్వాన్నంగా మారింది. మరీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తట్టుకోలేకపోతున్నారు. అసలు మీడియాకి ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటివి అసలు ఉండవని నేను అనగానే చాలా తక్కువ పాళ్ళలో ఉండాలి. అది స్థాయి దాటిపోయి, దశలు దాటిపోయి చివరికి అదొక ఏమంటాము చాలా ప్రమాదకర స్థాయిలో ఆయనలో ఆ మార్పు రాకూడదు. ఆయన ఎంత గొప్ప పేరు తెచ్చుకోవాల్సిన ఈ వృద్ధాప్యంలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకోవటం నాకు ఇప్పుడు ఒక పార్టీ వారికి, తెలుగుదేశం వారికి ఆయన బాగా మనకి సపోర్ట్ చేస్తున్నారని ఆయన అనుకోవచ్చు. కానీ ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా ఆలోచిస్తే ఆయన ఇండిపెండెంట్గా ఉన్నట్టయితే ఇంకా గొప్ప పేరు వచ్చేది. ఉదాహరణకి వాళ్ళ ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ బ్రహ్మాండమైన వాటర్ స్కీము జగన్ గారు తీసుకొచ్చారు. మరి చంద్రబాబు గారు 14 ఏళ్ళు ఉన్నాడు కదా, ఎందుకు తీసుకురాలా? తీసుకొచ్చి ఉంటే ఆయనకే వచ్చేది కదా పేరు. అలాంటి స్కీములు, అలాంటి వార్తలు ఉంటే ఇతర రోజులు ఏం చేసేవాళ్ళం, దానికి ఫస్ట్ పేరు ప్రముఖంగా ఇచ్చేవాళ్ళం. ఎవరు వద్దనేవాళ్ళు కాదు. ఎలక్షన్ అప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికి కూడా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటే ఖచ్చితంగా కవర్ చేసేవాడు. అలాంటిది దానికి వ్యతిరేకంగా కూడా ఇవాళ ఈనాడులో వార్త రాసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే దాన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఇంకా అవకముందే చేస్తారా, అన్ని వీళ్ళకి ఇవ్వలేదు, ఇన్ని వాళ్ళకి ఏంది ఇది అసలు? ముందు ఆ తలంపు ఏమిటి, జగన్ గారు అనుకున్నది ఏమిటి, సాధించింది ఏమిటి? అది గొప్ప విషయం కదా. అది రాస్తే కదా నీకు విలువ వచ్చేది. నువ్వు నీ ఈనాడు పత్రికకి ఉన్న వాల్యూ ఏంటి, ఏది ఎట్టుంటే అటు రాస్తారండి. ఇప్పుడేంటి, ఏది ఎట్టున్నా సరే వ్యతిరేకంగా రాయి, జగన్ గారి మీద బురదే. అందువల్లే ఇవాళ దెబ్బతింటాం. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. మీరు ఇప్పుడు రామోజీరావు గారు ప్రస్తుత యాంగిల్ మీరు చెప్తున్నారు. రామోజీరావు గారు ఆ రోజుల్లో మీతోటి స్వయంగా మాట్లాడి ఒక అంశం చెప్పారు, వార్తల విషయంలో కానీ వాటిల్లో కానీ. మిమ్మల్ని బలానా వార్త రాసినప్పుడు బాగా రాశావు, దీని అదర్ సైడ్ కూడా మీరు రాయాలన్నది కూడా చెప్పారు మేము. సో 2 కోణాలు అక్కడ అంత మంచిగా ఉన్నాయని ఇలా అవ్వడం అనేది అంటే కేవలం అది రామోజీరావు గారు వల్లేనంటారా, ఇంకేమైనా వెనకాల శక్తులు ఏమైనా ఉన్నాయి? అంటే రామోజీరావుకి కోపం ఉండొచ్చు, ఎందుకంటే తన మార్గదర్శిలోని అవకతవకలు, అక్రమాలు ఇవన్నీ బయటపెట్టి తనని కూడా జగన్ గారు అంటే దానికి కూడా ఆయనే కారణం. అరే గవర్నమెంట్ వచ్చి నువ్వు 1 రోజు అవ్వలేదు, 2 రోజులు అవ్వలేదు, మొదటి రోజు నుంచి నువ్వు వ్యతిరేకంగా రాస్తూ ఉంటే నీకు సంబంధించిన ఏమైనా దొరికితే వదిలిపెడతారా? ఎవరైనా వదిలిపెట్టరు కదా. ఎవరైనా అదే కక్ష అని అంటానికి నేను ఒప్పుకోను. నిజంగా తప్పు జరగలేదు, మార్గదర్శిలో తప్పు జరగలేదండి, ఏం చేయగలుగుతారు ఎవరైనా? మార్గదర్శిలో తప్పు జరగకపోతే నువ్వు దేశం అందరినీ పారదర్శకంగా ఉండాలని చెప్తారు కదా, మీరు ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని చెప్తారు కదా. మరి కంప్యూటర్ మీరు ఏదడిగితే ఆ రికార్డు, సిఐడి వాళ్ళు ఏదడిగితే ఆ రికార్డు చూసుకోవాలి, నేనేం తప్పు చేయలేదు ఎందుకు చెప్పట్లేదు? అక్కడ మా బొట్టి వాళ్ళం, మన బొట్టి వాళ్ళం ఏంది ఇట్లా వాళ్ళు అడిగిన రికార్డు చూపిస్తే అయిపోయాయి, ఏముంది దాంట్లో? నిజంగా మీరేం తప్పు చేయకపోతే, నిజంగా దాంట్లో బ్లాక్ మనీ రాకపోతే, నిజంగా బోగస్ చీట్లు లేకపోతే శుభ్రంగా అన్నిటికీ పర్ఫెక్ట్ అని చెప్పి ఇచ్చేసేయండి. ఎందుకు ఇవ్వట్లేదు? అక్కడ తేడా వస్తూ ఉంది. అదర్వైజ్ ఆ కంపెనీ ఏదో ఎవరికో ఎగ్గొట్టిందనో లేకపోతే ఇంకోటేనో ఎవరు అంటలేదు, కానీ దాంట్లో అక్రమాలు జరిగాయా లేదా అనేది పాయింట్. దాని ఆధారంగానే కేసు ఉంటుంది తప్ప ఇంకోటి కాదు కదా. సో అందువల్ల ఏ ఇష్యూ అయినా సరే ఆయన ఆ రోజుల్లో డీల్ చేసిన పద్ధతికి ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకి అప్పుడు కూడా తెలుగుదేశానికి సపోర్ట్ చేశాడు. నేను 83లో ఆయన వాళ్ళు చూసుకున్నారు, ఎన్టీ రామారావు గెలిచే పరిస్థితి ఉందనేది అర్థమైన వెంటనే తెలివిగా ఆయన తెలుగుదేశానికి చారిత్రక అవసరమని కూడా మా బొట్టి వాళ్ళకి ఆ రోజుల్లో చెప్పారు. ఏదైతే తిరుపతిలో ఉండేవాడిని నేను, కృష్ణారావు ఈ మధ్య కాలం చేశాడు కదా ఆయన, వీళ్ళందరం తిరుపతిలో రిపోర్టర్స్ మీటింగ్ అందరూ పెట్టి మనం తెలుగుదేశానికి సపోర్ట్ చేయాలని చెప్పాడు. మేము కూడా కుర్రాళ్ళం కదా, ఉత్సాహం మేమంతా కూడా
నేను మొట్టమొదటి ఓటు పుచ్చలపల్లి సుందరయ్య గారికి వేసానని నేను చాలా గర్వంగా చెప్పుకున్నాను. సో అట్లా యాంటీ కాంగ్రెస్ దాంట్లో పెరిగిన మా వాతావరణంలో పెరిగిన మేము మా ఏరియా కొంచెం కమ్యూనిస్టు భావాలు ఉన్న ఏరియా అనమాట. మేము కూడా ఆనందంగా టేకప్ చేసాం. నేను తర్వాత కదా నాకు అర్థమైంది, అప్పటికి ఇంకా నేను జర్నలిజం విలువలు పార్టీలకు అతీతంగా ఉండాలి అనే సంగతి తర్వాత కదా అర్థమైంది. అప్పుడు ఆయన చెప్పింది ఏంటి, చారిత్రక అవసరం, రాష్ట్రానికి అవసరం, సమాజానికి అవసరం అన్నారు. సరే మనకి వాళ్ళైతే కదా మనకి కూడా బాగుంది. అయినప్పటికి కూడా నేను ఒకటి చెప్పగలను, కాంగ్రెస్ వాళ్ళ మీద వ్యతిరేక వార్తలు రాశాం కానీ ఏదైనా జరిగితేనే రాశాను తప్ప ఇప్పటికి మళ్ళీ కల్పిత గాథలు అబద్ధాలు రాయట్లా. జగన నువ్వెందుకు ఇక్క అని ఇట్లాంటి చెత్త వార్తలు రాయలే. ఆ రోజు నువ్వు విజయభాస్కర్ రెడ్డి నువ్వు దిగిపో అని రాయలే. వాస్తవ పరిస్థితుల మీద ఆయన సంపాదకీయాలు రాసి ఉండొచ్చు, మేము వార్తలు రాసి ఉండొచ్చు, కానీ ఇంత అధ్వానంగా రాయలే. ఈ రోజున ప్రతిపక్షాలు కాదు యుద్ధం చేస్తుంది, ప్రతిపక్షాలు కాదు పోరాటం చేస్తుంది. కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి ఎల్లో గ్యాంగ్ అంటారు కదా, వీళ్ళు ఒక మాఫియాగా మారి నేనైతే ఉగ్రవాద మీడియాగా మారిందని కూడా నేను ఫీల్ అవుతున్నాను. అంత దారుణంగా వ్యవహరిస్తాను. ఎందుకైందంటారు ఇలాంటి మీడియా? ఎందుకైందంటే కేవలం వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, తమ దగ్గరికి వచ్చి కూర్చునే ముఖ్యమంత్రి కాకుండా స్వతంత్రంగా తనకు సంబంధం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటి కోపంతో, ద్వేషంతో, తెలుగుదేశం మీద ప్రేమని మనం అంటానికి ఏమీ లేదు. చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాలు రీత్యా ఆయనైతే వీళ్ళు ఏం చెప్తే అది వింటాడు కాబట్టి తప్పితే ఆయనకేదో తెలుగుదేశం మీద పెద్ద అభిమానం ఉందని అట్లా నేనేమనుకోను. ఎన్టీ రామారావుని దించాలని వాళ్ళంతా ఫీల్ అయిన వాళ్ళే కదా. ఎన్టీ రామారావుతో గొడవలు పడ్డాడు కూడా కదా. వాస్తవానికి ఆయన కూడా కమ్యూనిస్టే కదా. కమ్యూనిస్టులన్నీ ఇవన్నీ నేను కమ్యూనిస్ట్, ఆయన అదే కమ్యూనిస్టుగా ఉండాలని నేనేం చెప్పట్లేదు. సిద్ధాంతం మీదే కమ్యూనిస్టే కదా. మొదట ఆయన గుడివాడలో ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఆయన పేరు ఏది, నాగభూషణ్ గారు, దాసరి నాగభూషణ్ కాదు ఇంకో ఆయన, ఆ తర్వాత రామ్మోహన్ అని వాళ్ళ ఫాదర్ అనమాట, ఈనాడులో కూడా పనిచేసేవాడు సర్క్యులేషన్. ఆయనకి ప్రచారం కూడా చేశారు. అది వేరే కాదనుకోండి. ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులు వస్తాయి. కానీ బట్ ఒకటి ఏంటంటే పార్టీలకి అనుకూలంగా రాయటం వేరు, ఎదుటి పార్టీని ఎంత హ్యూమిలేట్ చేయాలనే దృక్పథంతో అబద్ధాలు రాయటం వేరు. ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే అబద్ధాలు రాయటం, దుష్ప్రచారం చేయటం, ఎంత మంచి పని జరిగినా కూడా దాన్ని వక్రీకరించడం. దీన్నే జర్నలిజం అని అంటాం. దీన్ని జర్నలిజం అని వాళ్ళు అనుకోవాల్సింది తప్ప జనం అనుకోవట్లేదు. జనంలో ఈరోజు ఈనాడు పలసన అయిపోయింది. ఈనాడు అంటే మరి చంద్రబాబు గారి కోసం పనిచేస్తుంది. నిజానికి చంద్రబాబు గారు కోసం పనిచేసినా కూడా పద్ధతిగా పనిచేస్తే ఉపయోగం, కానీ ఇంత అడ్డగోలుగా పనిచేస్తే ఏం ఉపయోగం చెప్పండి. ఇప్పుడు నేను నిజంగా నాకు రామోజీరావు అంటే గౌరవం, ఎందుకంటే 25 ఏళ్ళు పనిచేశాను కాబట్టి. నేనేం చెప్పాను, ఆయన ఆ రోజు నాకు విలువలు పాటించమన్నాడు, అబద్ధాలు రాయిద్దన్నాడని చెప్పాను తప్ప ఆ రోజు ఇంతే సార్ అని నేనేం చెప్పట్లేదు కదా. కానీ ఈరోజు అవన్నీ చూసి నాకు కూడా బాధ అనిపిస్తుంది, ఆవేదన అనిపిస్తుంది. ఎంతో గొప్పగా పైకి ఎదగాల్సిన వ్యక్తి అలా పాతాళానికి దిగజారిపోతాడని నేనైతే ఊహించను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చేవి. ఆ విషయం దృష్టిలో నేను కాదు నాకు కూడా ఈ విషయంలో ఒక అనుభవం ఉంది. నేను కొన్ని మామూలుగా అన్నీ రాస్తుండేవాడిని. సరే ఏదో కొంత నడుస్తూ ఉండేది. వేతాలు కూడా రాసేవాడిని ఆ రోజుల్లో రాష్ట్రంలో రాజకీయాలు. చంద్రబాబు గారు 1 year రూల్ అయిపోయింది. రూల్ అయిన తర్వాత 1 year రూల్తో నేను దాని మీద ఒక రివ్యూ రాశాను. రివ్యూ రాస్తే అది కాస్త క్రిటికల్గానే రాస్తా కదా, నాకు అది ఒక అలవాటు. అది తప్పో ఒప్పో నాకు తెలీదు. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మంచి రాస్తూ క్రిటికల్గా రాస్తే నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయనకు చాలా ఆ రోజు మూడు చెడగొట్టుకున్నాడు. నాకైతే తెలియదు. ఆ తర్వాత జన్మభూమి మీద ఒక ఆర్టికల్ రాశాను. జన్మభూమిలో జరుగుతున్న లోటుపాట్లు వీటన్ని మీద ఈనాడులో వేయలే. ఎందుకని రిపేర్ చేస్తే అప్పుడు ఒక ఆయన తీసుకెళ్ళి రామోజీరావు దగ్గరికి రాశాడండి, మనం విరుద్ధంగా ఉంది ఏంటంటే ఆపేశారు. తర్వాత నేను మళ్ళీ వాళ్ళు అడిగితే రాశాను, లేకపోతే లేదు. అంటే అప్పటికే వాళ్ళకి ఆ సంబంధ బాంధవ్యాలు అట్లా ఏర్పడినాయి. ఆయన ఏం తప్పు చేసినా సమర్థించడం. ఇప్పుడు ఉదాహరణకి రైతు రుణమాఫీ మీద ఆయన ఎన్ని రకాల మాటలు మార్చాడు, 400 హామీల మీద ఎన్ని మాటలు మార్చాడు. మరి వాటన్నిటి మీద అనడానికి రాశారా? ఎప్పుడు రాయలేదు కదా. ఈయన జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పినవి చేశాడు. ఆయన విధానపరంగా ఒప్పుకుంటే ఒప్పుకో, లేకపోతే లేదు. ఒప్పుకోకపోతే చంద్రబాబు గారు రుణమాఫీ కూడా ఒప్పుకోకూడదు కదా. అంత దాకేందుకండి. జగన్ గారు ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, నేను చెప్పింది ఇవి, నవరత్నాలు ఇవి అంటే ఇంకేముంది, బటన్ నొక్కుడు తప్ప ఏం చేసావు అన్నారు కదా. అన్నప్పుడు దానికే కట్టుబడి ఉండాలి కదా.
చంద్రబాబు గారు ఎప్పుడైతే దీనికి 5 రెట్లు ఇస్తానని చెప్పడం మొదలుపెట్టాడో, మొన్నటిదాకా విధ్వంసం అన్నాడు, ఈయన 5 రెట్లు ఎక్కువ ఇస్తాను అని 5 రెట్లు ఎక్కువ విధ్వంసం చేస్తున్నట్టే కదా. దానికి ఇంకేముంది, చంద్రబాబు గారు దంచేస్తున్నాడు, ఇక జగన్ పని ఇదైపోయినట్టు ప్రచారం. అంటే మరి నువ్వు ఇన్ని విధానం ఏమిటి? నీకు పత్రిక పాలసీ ఉంది కదా. నువ్వు వెల్ఫేర్ స్కీమ్స్లో ఈ పాపులిస్టిక్ స్కీమ్స్ అనండి, లేదా జనానికి సాయం చేసే స్కీమ్స్ని నువ్వు అనుకూలమా వ్యతిరేకమా, లేదు ఏ స్థాయి వరకు అనుమతిస్తావు? దీనికంటూ ఒక విధానం ఉండాలి కదా. మీడియా పత్రిక టీవీకి ఒకళ్ళు ఉంటేనేమో పూర్తి వ్యతిరేకించడం, ఇంకోళ్ళు అయితేనేమో బ్రహ్మాండంగా చేసా ఇంకా పెంచు అంటాం. ఇక్కడే నీ డబుల్ గేమ్. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడారంటే అర్థం ఉంది, ఆయన రాజకీయ నాయకుడు, ఎట్టగొట్ట ఆయన అధికారం రావాలి. నీకేమైంది? రామోజీ గారికి ఏమైంది? మంచి పేరు తెచ్చుకోవాల్సిన టైంలో ఈ వయసులో ఆయనకి కావాల్సిందండి గొప్ప పేరు, గొప్ప ఖ్యాతి, అందరి దృష్టిలోనూ ఈయన పద్ధతి అయిన వాడని తెచ్చుకోవాలి అని నేను కోరుకుంటాను. పద్మవిభూషణ్ అది దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని సార్థకం చేసుకోవాలి. కానీ ఈయనకి ఎందుకు ఇచ్చారా, ఇదేంటి ఇంత పక్షపాతంగా ఉన్న వ్యక్తి ఎట్లా అనే పరిస్థితి రాకూడదు కదా. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి అనుకోండి, చెడగొట్టడం నాకు ఆశ్చర్యం వేస్తుంది, అదైతే బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో జిజోడి అని ఎవరో ఒక అతను సింగపూర్ ఎక్కడి నుంచి వస్తే నేను అతనితో ఇంటర్వ్యూ చేస్తే బ్యానర్ వేశారు. ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫిలిం సిటీకి వాటికి అవసరమైనవి పాపం విజయభాస్కర్ రెడ్డి గారు హెల్ప్ చేస్తే దానికోసం అంత పెద్ద ఎత్తున పెట్టారన్నది నాకు తర్వాత అర్థమైంది. అంటే మనుషుల్లో ఎట్లా ఉంటారు, ఎంత గొప్ప వాళ్ళైనా కూడా వాళ్ళ అవసరాలు వాళ్ళ పద్ధతి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, విజయభాస్కర్ రెడ్డి గారు ఒక సందర్భంలో నాతోటి బాధపడ్డారు. ఏమయ్యా రామోజీ గారికి ఎంత చేశానే నేను, ఇంత ద్రోహమా, ఇంత అన్యాయమా అన్నాడు. ఏంటి సార్ అంటే, అప్పుడు రామోజీ ఫిలిం సిటీకి జరుగుతోంది కదా, ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. అప్పుడు ఆ దారిలో అది 5 ఎకరాలు ఏదో సంఘీ వాళ్ళకి ఎవరికో ఇచ్చినట్టుంది గవర్నమెంట్. అది ఆయన క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకుని మళ్ళీ ఈయనకి ఇచ్చాడు. ఈయన మీద ఉన్న అభిమానంతో ఈయనకి పత్రికలు ఇవన్నీ ఉంటామనండి, ఏ కారణం అది రాకపోతే దానికి అంత వాల్యూ తగ్గుతుంది కదా, ఇబ్బందే కదా, ఇంకా వేరే ఎక్కడో చుట్టూ తిరిగేటట్టు. సో అంత చేస్తే కూడా సారా ఉద్యమం అప్పుడు, ఆ తర్వాత సంపూర్ణ మద్య నిషేధం అని సారా ఉద్యమం కూడా నాతో అన్నాడు. ఏదో వాళ్ళు రాస్తున్నారు, రామోజీ గారు ఏదో ఉద్యమం చేస్తున్నారు, నేను సారా నిషేధిస్తే మళ్ళీ ఆపకుండా సంపూర్ణ మద్య నిషేధం అని మొదలుపెట్టారని ఆయన చాలా బాధపడ్డాడు. సో తర్వాత నేను కూడా అన్నా, యాక్చువల్గా నేనేమి మద్యం తీసుకునేవాడిని కాదు, సారా తీసుకునేవాడిని కాదు, నాకు ఆ ఇబ్బంది లేదు. అయితే సారా మేమంతా కూడా ఇన్వాల్వ్ అయి పనిచేసాం. నిజంగానే చిత్తశుద్ధితోటి రాజ్భవన్కి వెళ్ళి అప్పుడు కృష్ణకాంత్ గవర్నర్, ఆయనతో ఇంటర్వ్యూ చేస్తే మద్యం వ్యాపారం కన్నా వ్యభిచారం ఇది అని ఆయన మీద వ్యాఖ్య చేయడం, అది పెద్ద గందరగోళం అవటం. ఆ తర్వాత శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి న్యాయ నిగమంలో అన్ని పార్టీల మీటింగ్ పెట్టడం, ఎన్టీ రామారావు గారు బీభత్సంగా మాట్లాడితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వెళ్ళిపోవటం, అవన్నీ సన్నివేశాలు జరిగినాయి. అటువంటిప్పుడు ఈ సారా నిషేధించిన తర్వాత నేను కూడా ఇంకా అనవసరం సార్, ఇక ఆపేద్దాము అంటే నీ మొహంలే అన్నాడు. ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మాగంటి సుబ్బరామరెడ్డి ఆ ఉదయం పేపర్ ఏదో దాని ఎఫెక్ట్ కోసమని, దాన్ని దెబ్బకొట్టడం కోసమని కొంతమంది విశ్లేషించారు. అది మరి వాస్తవమే అనుకోవాలి. ఎందుకంటే తర్వాత ఆపేశాడు కదా చంద్రబాబు గారు, ఎత్తేసిన తర్వాత మరి మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టాలి కదా, మరి మొదలుపెట్టలేదు కదా, కనీసం వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాలి కదా, మాట్లాడలేదు కదా. సో అంటే ఎంత గొప్ప వాళ్ళకైనా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు కూడా అతీతం కాదేమో అని నాకు రామోజీ గారి మీద అప్పటి వరకు ఉన్న అంత గౌరవం, ఇప్పటికి కూడా గౌరవం పూర్తిగా పోయిందని అన్న కానీ బట్ తగ్గిందని మాత్రం చెప్పాలి. దానికి కారణం ఆయనే తప్ప నేను కాదు. ఎందుకంటే నాతో ఏం చెప్పాడు, నువ్వు ఏమైనా సరే రాసుకో అన్నాడు. అట్లాంటిది రాస్తే ఆయనే రాజకీయంగా రాయిస్తున్నాడు. అది ఆయన రాయిస్తున్నాడా, ఆయన తరఫున ఆయనకి తెలియకుండా రాస్తే ఇంక అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. మరి ఆయన తెలియకుండా రాస్తారా లేదో నాకు తెలియదు. బట్ మరి ఆయన అప్పుడు ట్రైనింగ్ ఆయనతో మాట్లాడిన వాళ్ళు ఎవరు అట్లా రాయకూడదు, మరి రాస్తున్నారు, ఏం చేస్తాం. ఇప్పుడు రామోజీరావు గారి గురించి మంచి చెడు రెండూ చెప్పారు. రామోజీరావు గారు అనగానే ఈనాడే మీ బేస్ కూడా, అంతేగా. మరి అలాంటి బేస్ నుంచి మీరు బయటికి వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే ప్రత్యేకమైన కారణం ఏం లేదు, టు బి ఫ్రాంక్. నేను అప్పుడు ఢిల్లీలో వర్క్ చేసేవాడిని, ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉంది, మా ఆవిడ కూడా ఉద్యోగం. సరే 1 year పనిచేసిన తర్వాత పైగా ఇంకోటి ఏంటంటే అప్పటికి ఇంకా వాళ్ళ అబ్బాయి కొంచెం టేక్ ఓవర్ చేశాడు, అక్కడికి కొంత నడుపుతుండేవారు. వాళ్ళకి ఎవరికైనా సరే ఒక విషయం ఏమిటంటే మనకంటే సీనియర్లు లేదా కొంచెం ఎక్కువ విషయాలు
అది పాత విషయాలు కానీ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఎంబ్రాసింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా అంతే. ఎట్లా అంటే ఒక వ్యక్తి ఒక ప్రముఖుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏదన్నా పదవిలో ఉన్నాడు అనుకుందాం, ఆయనకంటే సీనియర్లు లేకపోతే ఆయన సలహాలు ఇచ్చే వాళ్ళు తెలివైన కాదు, వాళ్ళు తెలివైన వాళ్ళే కావచ్చు, వాళ్ళతోటి ఈక్వేషన్ కుదరదు. బహుశా నన్ను కూడా ఆ క్రమంలోనే ఢిల్లీ వెళ్ళమని ఉండొచ్చేమో నేను అనుకున్నాను. బట్ నా వాదన ఏమంటే ఎక్కడ పని చేయమంటే అక్కడ పని చేయాలన్నదే నేను చాలామందికి చెప్పేవాడిని, నేను కూడా పాటించాను. మీరు చెప్పిన దాన్ని బట్టి జన్మభూమి మీద మీరు రాసిన విశ్లేషణ చూసి ఎందుకులే ఈయన ఇక్కడ ఉంటే ఏదో ఒకటి ఇలా రాస్తూ ఉంటాడు, ఢిల్లీ పంపిస్తాను, ఢిల్లీ వార్తలు అనుకున్నారేమో అని. ఎందుకంటే అండి విచ్ ఐ కాంట్ సే, నా దృష్టి అంటే నేను వస్తుంది ఏదన్నా కానీ మొత్తం మీద నన్ను అడిగారు. అడిగితే నేను వచ్చే ఏడాది వెళ్తానంటే కూడా ఒప్పుకున్నారు పాపం. ఒప్పుకున్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత ఏమైంది, రెగ్యులర్గా టచ్లోనే ఉండేవాళ్ళం. ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈ ఆంధ్రజ్యోతి అప్పుడు మూతపడిపోయింది కదా, అప్పుడు ఆయన 1-2 సార్లు ఢిల్లీ వచ్చి నన్ను రమ్మని అడిగితే సరే ఏం చేద్దామని హైదరాబాదు. బట్ ఢిల్లీలో కూడా నేను బాగా ప్రొఫెషనల్గా ఎంజాయ్ చేశాను. నా టైంలో నేను అక్కడ ఉన్నప్పుడే పార్లమెంట్ మీద కరెక్ట్గా నిన్న జరిగింది చూసారా, అది కరెక్ట్గా ఆ రోజు నేను అక్కడే ఉన్నా. మొత్తం రిపోర్ట్ అంతా నేను ఈనాడుకి నేనే ఇచ్చాను. ఆ ఘనత కూడా మీ పాకెట్లోనే. ఘనత అని కాదు, మై డ్యూటీ కదా. నేను మన కృష్ణమోహన్ అని ఇంకో ఆయన రిపోర్ట్ ఉండేవాడు, మేమందరం దాని మీద అనేక వార్తలు ఇచ్చి ఆ రోజున పనిచేయాలి. అది మేము స్వయంగా చూసాం పార్లమెంట్లో. ఆ దాడి జరిగినప్పుడు నేను పార్లమెంట్లో పైన అనుకుంటాను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఛాంబర్లో ఉన్నాం. ఎందుకంటే ఆయన ఫైనాన్స్ కమిటీ చైర్మన్గా ఉండేవాడు. ఉన్నప్పుడు తెలుగు వాళ్ళం కదా, జనరల్గా అక్కడికి వెళ్తాం. అప్పుడు కూడా వాజ్పేయి గారి గవర్నమెంట్ కదా, అద్వానీ గారు హోమ్ మినిస్టరు. మేము పైన కూర్చుంటే మోతలు వినపండి. ఏందా మోతలు? బయటికి వస్తే పోలీసులు ఎవరో రామాయణ లోపలికి వెళ్ళి అందరు జామని అంటారు కదా. ఏందంటే తర్వాత ఈ విషయం అంతా తెలిసింది, 3 చనిపోయారు. పెద్ద అయితే లోపల రానియకుండా పార్లమెంట్ లోపలికి వస్తుంటే వాళ్ళు జరిగితే చాలా ప్రమాదంగా ఉండేది. ఆ అదృష్టవశాత్తు వాళ్ళు అక్కడ దాకా అట్లా ఎంటర్ కాలేకపోయారు. అది మేము స్వయంగా చూసాము. అప్పుడు లోపల అంత అడావుడి, అద్వానీ గారు వీళ్ళంతా కూడా ఉన్నట్టున్నారు, సోనియా గాంధీ కూడా లోపల ఉన్నట్టున్నారు. అప్పుడు ఆ రోజు చాలా అది ఒకటి కవర్ చేశాను. బాలయోగి గారు చనిపోయిన ఘట్టం నేను చూశాను. అట్లాగే ఉభయ సభల్ని సమావేశపరిచి పోటా మీద కొత్త యాక్ట్ తీసుకొచ్చినప్పుడు నేనే కవర్ చేశాను. ఆ రోజున కపిల్ సిబాల్ను అరుణ్ జైట్లీ వాళ్ళిద్దరు వాదనలు అద్భుతంగా ఆ యాక్ట్ మీద చేసిన ఘట్టం అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇలా కొన్ని వార్తలు అవన్నీ కూడా కన్స్ట్రక్టివ్గా కూడా ఉండేవి అప్పట్లో. ఏదైనా కానీ మొత్తం మీద అప్పుడు మన బాధ్యతలు మనం నిర్వర్తించగలిగాం. సో ఆ రకంగా ఢిల్లీ జరుగుతుంటే అప్పుడు ఈయన వచ్చి రమ్మనమని 1-2 సార్లు అడిగారు. సరే ఏం చేద్దామని ఆలోచిస్తున్న టైంలో హైదరాబాద్ వస్తే కూడా మళ్ళీ అడిగాడు. సరే అప్పుడు ఇక నాకు కొంచెం ఈనాడులో కూడా ఏదైనా కొంచెం తేడా వస్తుందా లేదంటే ఇక్కడికి వెళ్ళిపోవటమా ఏంటో అనుకుని సరే అని డెసిషన్ తీసుకున్నా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. అదేంటంటే నేను లెటర్ రాశా ఇట్లా డెసిషన్ తీసుకున్న తర్వాత వెళ్దామని. ఇట్లా రామోజీ గారికి, కిరణ్ గారికి ఇట్లా 2-3 రాశా. మీరు బాగుండాలా, మీ ఆర్గనైజేషన్ వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను, నాకు చాలా అవకాశాలు ఇచ్చారు, ధన్యవాదాలు. మన ఆర్గనైజేషన్ ఇంకా బాగుండాలా, మీరు బాగుండాలా, మీ కుటుంబం బాగుండాలా, మీ వల్ల దేశానికి ఉపయోగం జరగాల, సమాజానికి ఉపయోగం జరగాల అని ఆకాంక్షతో చాలా పొలైట్గా నా వ్యక్తిగత కారణాలతోటి నేను తప్పుకోవాలనుకుంటున్నాను జస్ట్ ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఏమైంది, అది కిరణ్ గారికి కూడా పంపించా కదా. ఆయన ఏం చేశాడు, యాక్సెప్ట్ ది లెటర్ అని చెప్పేసి, యాక్సెప్ట్ ది రిజిగ్నేషన్ అని చెప్పేసి హెచ్ఆర్కి పంపించాడు. హెచ్ఆర్ వాళ్ళు ఏం చేశారు, నాకు తెలియకుండానే యు ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ డ్యూటీస్ అని మెసేజ్ టైప్, అప్పుడు టెలిప్రింటర్ కదా, టెలిప్రింటర్ మెసేజ్ పంపించారు. మెసేజ్ పంపించి నేను పార్లమెంట్లో ఉన్నా. నాకేం తెలుసు, నేనేమనుకుంటున్నాను, ఇదేం చేద్దాము 10-15 రోజులు 1వ తారీఖు ఇట్లా ఏదో అనుకుంటాం కదా. ఇది ఒక రకంగా ఇన్సల్టింగ్ చేయటం కదా, ఎందుకు వెళ్తున్నావు ఏంటి, ఇంకా పోనీ అడగటం లేకపోతే ఎప్పుడు వెళ్తారని మర్యాదను 24 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి పట్ల అలా డీల్ చేయాల్సింది కాదనేది నా భావన. ఐ మే బి రైట్, ఐ మే బి రాంగ్. నేను వచ్చేసరికి సార్ ఇట్లా వచ్చిందని వాళ్ళు చూపించారు. ఇదేంటి ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా, హెచ్ఆర్ వాళ్ళకి ఫోన్ చేశాను, ఏంటి ఇది పంపించారు ఏంటన్నా,
మీరు రిజైన్ చేశారు కదా సార్ అని. ఎవరిని పంపించాను, మీకు ఏమైనా పంపించాను రిజిగ్నేషన్ లెటర్ అన్న. అదేంటి సార్ కిరణ్ గారికి పంపించారని. కిరణ్ గారికి నేను రిజిగ్నేషన్ లెటర్ పంపించాను, నువ్వు హెచ్ఆర్ వేడువేనా, నీకేమైనా మతుడిని మాట్లాడుతున్నావా, నేనేదో ప్రేమ లేక పంపించుకుంటా, దాని మీద ఆయన ఏదో రాస్తాడు, నువ్వు ఆయనకి చెప్పాలి కదా సార్ ఇది మరి ఇది చెల్లదు, రిజిగ్నేషన్ లెటర్ ఫార్మాట్ వేరుగా ఉంటుందని చెప్పాలి కదా, ఆయన చెప్పంగానే నువ్వెట్టా చేస్తావు, నేను రిజైన్ చేయలేదు, నేను చేయటం లేదు, నేను ఇంకో 3 నెలలు ఉంటాను అని చెప్పాను. మీరేం చేస్తారో చేసుకోండి అన్న. అంటే అప్పుడు వాళ్ళకి తలదిరిగినంత పని, ఏంది రీగోడేంద్రబాబు, నేను రిజైన్ చేయలేదు, నేను ఎట్లా చేసినట్లు అవుద్ది, నేను చేయట్లేదు, మీరు యూ కాంట్ డూ లైక్ దట్, ఇది నథింగ్ బట్ ఇన్సల్టింగ్ ఏ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 24 years ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అని చెప్పాను. చెప్తే అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆయన గోపాలరావు అని ఇప్పుడు కూడా ఉన్నాడు కదా డైరెక్టర్ గారు, ఆయన ఫోన్ చేశాడు. అప్పుడు హెచ్ఆర్ మేనేజర్ జనరల్ మేనేజర్, ఏమండి శ్రీనివాసరావు గారు చెప్పండి, మీరు చెప్పండి ముందు. ఇప్పుడు నాగయ్య ఎవరో మాట్లాడారు కదా, ఆ తర్వాత మీరు చెప్పండి, నేను చేసింది మీరు ఇట్లా చేయొచ్చా, తప్పు కదా, నేనేదో లెటర్ రాసుకున్నాను ఆయన మీద అభిమానంతో, ఆర్గనైజేషన్ బాగుండాలని నేను కోరాను తప్ప నా కీడును మీరు కోరకూడదు కదా, నన్ను ఇట్లా అవమానించకూడదు కదా, మీరు బాగుండాలి, నేను బ్రహ్మాండంగా నేను ఉత్తరం రాయటం ఏంటి, మీరు దాని పట్ల కనీస గౌరవం చూపించకుండా ఇట్లా చేయటం ఏంటి, ఇది మర్యాదనా, నేను అందుకేనండి నేను చేయట్లేదు, నేను రిజిగ్నేషన్ లెటర్ పంపించను, అది రిజిగ్నేషన్ లెటర్ కాదు, ఏ రకంగా చూసినా కూడా మీరే తప్ప ఒప్పుకున్నాడు. అవును సార్ కరెక్టే, నేను కాదనంటే మరి ఎట్లా అన్నా, చెప్పండి నా 3 నెలలు ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను. సరే అని అప్పుడు మళ్ళీ వాళ్ళు మాట్లాడుకుని కింద మీద పడి 3 నెలలు ఇస్తామంటే, అప్పుడు యాక్చువల్గా నాకు అది ఆలోచన లేదు, నెలాఖరికి ఆలోచన లేదు, నెలాఖరికి వెళ్ళిపోదాము అని ఉత్తరం రాశాం కదా, వెళ్ళిపోతానని ఉత్తరం రాశాను. కానీ ఎప్పుడు వెళ్ళాలన్న దాని మీద నేను నెక్స్ట్ 10 రోజుల్లో వెళ్ళిపోదాం అనుకున్నాను. 10 రోజులు అయితే నాకు ఏమి ఇచ్చేవాడు కాదు, కానీ అవమానించారు కాబట్టి నాకు కోపం వచ్చి, మీరు ఎట్లా చేసినప్పుడు నేను మాత్రం ఎందుకు గౌరవించాలి, నేను మీ పట్ల ఎంతో అభిమానంతో గౌరవంతో నేను ఉత్తరం రాస్తే మీరు నాకు ఎదురు ప్రతిఫలం అవమానం చేశారు, సో పోనీ ఏం చేస్తాం, ఎవరి ఇష్టం వాళ్ళదని నేను ఇట్లా రివర్స్ అయ్యాను. రివర్స్ అయిన తర్వాత వాళ్ళు 3 నెలలు జీతం ఇచ్చి ఒప్పుకుని పంపించారు. సో ఆ రకంగా ఆ తర్వాత అవమానించి పంపిన వాళ్ళు మీరే ప్రథమలో అంటే అట్లేం కాదు, అవమానించడం అంటే వాళ్ళు తెలియక పంపించారేమో అనుకుంటున్నాను, కావాలని అవమానించారని నేను అనుకోను, కానీ బట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సల్ట్ కదా. అది మీరు రిజైన్ చేస్తున్నాను రాయకుండా మీరు ఆర్గనైజేషన్ని వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను అని అట్లా జనరల్గా రాశాను. ఇప్పుడు నేను మీకు రాసిన మీకు ఒక పర్సనల్ లెటర్ రాసి, ఇట్ ఈస్ ఏ పర్సనల్ లెటర్, నాట్ ఎ రిజిగ్నేషన్ లెటర్. రిజిగ్నేషన్ లెటర్కి పర్సనల్ లెటర్కి తేడా తెలియకుండా చేయకూడదు కదా. సో ఒక రామోజీరావు గారి రియాక్షన్ ఏమైనా తెలిసిందా ఆయన అసలు మాట్లాడే సందర్భంలో ఆయన కోపం వస్తుంది కదా. ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఏమిటంటే, నేను పనిచేసిన చోటల్లో మానేస్తున్నానంటే నాకు ఇది సమస్య. అదే నేను పనికిరానండి అనుకోండి, ఇది ఎప్పుడు పోతాడని చూసేవాడు, లేదంటే పంపించేస్తాడు. ఇవన్నీ మనం ఎంతమందిని చూడలేదు, ఇవన్నీ చూసాం కదా. సో ఇప్పుడు నాకు ఈ ఎక్స్పీరియన్సే 2-3 చోట్ల ఎదురైంది. సరే అయినా వీ ఫేస్ ఇట్ అండ్ ఏదో ఈ స్థాయి ఇంకేముంది, 46 ఏళ్ళు గడిచిపోయింది, సాగిపోతా ఉంది. ఇంత జర్నలిజం కెరీర్లో మీకు బాగా నచ్చిన సందర్భం కానీ సంఘటన కానీ? అంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా మీకు బాగా నచ్చిన సన్నివేశం అని అంటారు. మనం అంత గొప్పవాళ్ళం కాదు, అంత పాపులర్ కాదు, కానీ ఇది కూడా అంతే. ఈ కెరీర్లో బాగా నచ్చిన సన్నివేశం అంటే ఆ సందర్భాన్ని బట్టి, ఒక్కొక్క ఇష్యూని బట్టి ఉంటాయి. అనేక సందర్భాల్లో బాగా పనిచేసి ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయి ఉంటాం. ఇప్పుడు మీకు చెప్పిన సందర్భాలు చెప్పిన ఘట్టాలు కొన్ని గుర్తున్నాయంటే అవి బాగా అంతే కదా, మరి అదొక అనుభూతి. ఇంకా కొన్ని ఉంటాయి మర్చిపోయి ఉంటాం, అన్నీ గుర్తుండవు కదా. సో అందువల్ల 1-6 అని కాదు, ఆయా సందర్భాలను బట్టి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, అది ఎప్పటికీ మర్చిపోలేను. తిరుపతిలో జనవరి 2-3 తారీఖున 1983 ఆ రోజున ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతున్న రోజు అనమాట. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టి, ఆ రోజున ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకే రోజు వచ్చారు అక్కడ తిరుపతి ప్రచారానికి. వల్లీశ్వర్ గారు అక్కడ రిపోర్టర్ గారు, నేనేమో ఇన్ఛార్జ్ సబ్ ఎడిటర్ అండి, ఇన్ఛార్జ్ అనండి. సో మేమిద్దరం మాట్లాడుకుంటే నేను చెప్పాను, మీ ఇష్టం, మీరు ఇందిరాగాంధీ గారి సభ కవర్ చేసుకుంటానంటే నేను ఎన్టీఆర్ని ఫాలో అవుతాను, లేదు మీరు ఎన్టీఆర్ గారిని కవర్ చేస్తానంటే ఇందిరాగాంధీ గారిని మీరు చూసుకోండి
ఆయన ఈ ప్రపడి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నేను ఎన్టీ రామారావు గారిది చూశాను. అట్లా ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారి సభ ఫ్లాప్ అయింది, ఆశ్చర్యం కలిగేస్తుంది. ఎన్టీఆర్ని నేను టోటల్గా ఫాలో అయ్యాను. ఫాలో అయ్యి ఏదో వివి మహల్ సెంటర్ అక్కడ పెద్ద సభ, విపరీతంగా వచ్చారు జనం. ఆ సభ కవర్ చేయటం అనేది నాకు చాలా, ఈ రెండింటిని పోల్చి రాయటం కానీ ఆ సభ కవర్ చేయటం నాకు చాలా అది మొట్టమొదటి థ్రిల్లింగ్. ఇంకా చాలా సభలు జరిగినాయి అంతకుముందు, మహానాడు జరిగింది, లేకపోతే ఎన్టీఆర్ వచ్చినప్పుడు జరిగినాయి. కానీ ఇందిరాగాంధీ ఎన్టీఆర్ వీళ్ళిద్దరిది కలిపి వల్లేశ్వర్ గారు అప్పుడు తర్వాత ఒక మంచి స్టోరీ ఇచ్చాడు. ఎన్టీ రామారావు తిరుపతిలో పోటీ చేస్తారన్న వార్త ఆయన ఇచ్చాడు ఫస్ట్. ఎవరో శివరామూర్తి గారు ఎవరో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పోటీ చేస్తారని అనుకుంటే ఆయన తర్వాత అది మేము ఈనాడులో బ్యానర్ వేస్తే 4-5 జిల్లాల మీద దాని ఇంపాక్ట్ పడి మొత్తం నేదురుమల్లి జనార్దన్ చూస్తే అందరూ ఓడిపోయారు. అంత పవర్ఫుల్ ఉండేది ఆ రోజుల్లో మీడియా ఎఫెక్ట్ అనండి, ఎన్టీ రామారావుకు ఉన్న పలుకుబడి ఆదరణ అనండి. సో అటువంటి కొన్ని సంఘటనలు న్యాచురల్లీ అలాంటి కీలకమైన ఘట్టాల్లో ఎన్టీఆర్ని కవర్ చేయటం. అలాగే విజయవాడ మహానాడు జరిగింది 86 ఐ బిలీవ్స్, అద్భుతంగా కవర్ చేశాం అన్నీ. ఆ రోజుల్లోనే క్రిటికల్గా కూడా రాసేవాడిని. ఒక హుండీ పెట్టారు ఓ రోజున, కొన్నాడు పెట్టారు అక్కడ మహానాడులో. మేము పగలంతా చూస్తే ఖాళీగా ఉండేది, తెల్లారేసరికి ఇన్ని లక్షలు వచ్చినాయని ఇన్ని వేలు వచ్చినాయని చెప్పేవాడిని. నేను సరదాగా దాని మీద వార్త రాసేసాను, ఏం మాకెప్పుడు కనపట్లేదు తెల్లారేసరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని. అట్లా కొన్ని సరదాగా నుండి కొన్ని సరే అలా కోపం వచ్చినా కూడా మళ్ళీ పాజిటివ్ వార్తలు పాజిటివే, మళ్ళీ నెగిటివ్ వార్తలు అట్లా వేసేవాడు కూడా ఆ రోజున. ఇప్పుడు పొరపాటును కూడా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క రాయరు కదా, ఒక్క జరిగినా కూడా రాయట్లేదు. సో సరే రాయమని కాదు, మంచి అంటే మంచి రాయండి, అభ్యంతరం లేదు. కానీ ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా రాయాలి కదా. ఉదాహరణకి ఇవాళ టైమ్స్ వాడి సర్వే వచ్చింది 24కి 25కి 25 లేకపోతే ఇంకొకటి 24 వస్తాయి వైసీపీకి అని వచ్చింది. అట్లాగే కేంద్రంలో ఎన్డీఏ వస్తుందని వచ్చింది. న్యూస్ పేపర్గా మరి అదే చంద్రబాబు గారిది వాళ్ళు ఎవరో ఇండియా టుడేలో పాసింగ్ రిమార్క్ చేస్తేనే అడావుడి చేసిన పత్రికలు పాసింగ్ రిమార్క్ ఆయన సర్వే చేసినట్టు చెప్పలా 15 అని ఒక మాట అన్నాడు గబాన. ఏది అది కూడా ఏంటి బేసింగ్ ఆన్ 2014 రిజల్ట్, అంతే కదా. అప్పుడు 15 వచ్చినాయి, అది రిఫర్ చేసినట్టున్నాడు ఆయన. వీళ్ళు ఇంకేముంది 15 వస్తే అన్నేసారని చెప్పి అడావుడి చేశారు. అలాంటి వాళ్ళు మరి వాళ్ళ టైమ్స్ నౌ సర్వేలో ఇదే కదా, అనేక సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా వచ్చింది కదా, అది రాయాలి కదా, రాయరు అంతే. ఇక అట్లా మరి వన్ సైడెడ్గా అయిపోయింది. అయితే నేను వాళ్ళందరికీ ఒకటి చెబుతాను, మీరు శుభ్రంగా చంద్రబాబు ఫోటో వేసుకోండి, తెలుగుదేశం బొమ్మ పెట్టుకోండి, మీ ఇష్టం, మీరు ఏ రాసినా అప్పుడు మాట్లాడే ఓకే. కానీ ముసుగేసుకుని ఇట్లా చేయటమే నాకు నచ్చలేదు. ముసుగేసుకుని దొంగ దెబ్బ తీయాలని, ప్రజలను మోసం చేయాలని, మభ్యపెట్టాలని చూడటం మీడియాకు తగదు అని నేను నమ్ముతాను. నేను ఒక మీకు కోపం వచ్చినా ఏమనుకోవద్దు, ఆ ప్రశ్న నాకెందుకు కోపం, ఇప్పుడు దాకా చెప్పింది నేను కోపం తెచ్చుకోకూడదు చెప్తున్నానండి. ఇప్పుడు మీరు ఏపీ మీడియా కమిటీ చైర్మన్, మీరు ఇట్లా మాట్లాడచ్చు, చైర్మన్గా ఉండగా మీరు ఇలా మాట్లాడచ్చు, ఖచ్చితంగా మాట్లాడచ్చు. పత్రికలు అయినప్పుడు నా బాధ్యత కదా అసలు మాట్లాడాల్సిందే నేను. ఏ పత్రిక ఎట్లా రాస్తూ ఉంది, ఒకవేళ గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్లో లోటుపాట్లు రాయొద్దని నేను చెప్పట్లేదు, గవర్నమెంట్లో పొరపాట్లు ఉంటే రాయొద్దని నేను ఎప్పుడు చెప్పట్లేదు. వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ దుర్మార్గంగా ఒక పరిశ్రమ వస్తుంటే దాన్ని ఎట్లా చెడగొట్టాలని చూస్తున్నారు. ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి వ్యతిరేకంగా రాస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాటి గురించి మంచి రాయకపోగా ఎంత వీలైతే అంత బురద వేస్తున్నారు. అవన్నీ నేను చూస్తున్నప్పుడు నేను కూడా మనిషినే కదా, నాకు కడుపు ఉంటుంది కదా. నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఒకవేళ వీళ్ళు ఎవరైనా తప్పు రాస్తే కూడా తప్పనే చెబుతాను, నాకేం మొహటం లేదు. వాళ్ళు తప్పు చేస్తే తప్పే, దాంట్లో అనుమానం ఉంది. వీళ్ళు ఇట్లా రాస్తున్నారు కాబట్టి నా బాధ్యత అనుకున్నాను నేను. పైగా ఇంకోటి ఏంటంటే మీడియా అకాడమీ చైర్మన్ ఇది ఆల్సో నామినేటెడ్ పోస్ట్, ఇదేమీ రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఏం కాదు, ఏదో ఏపీఎస్సీ చైర్మన్ పదవు లేకపోతే గవర్నర్ పదవి లాంటిది ఏం కాదు. ఇది కూడా సీఎం గారు ఇచ్చినటువంటి పోస్టే. ఖచ్చితంగా రాయటం ఇంతకుముందున్న వాళ్ళు ఎవరు చేయలేదంటే ఇంతకుముందున్న వాళ్ళు ఏం చేశారో లేదు మీకు తెలుసా, నాకు తెలుసా. కాకపోతే నేను ఓపెన్గా చెప్తున్నాను, వాళ్ళు ఏమైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమైనా చేశారా, వాళ్ళు ఏమైనా రాశారా? వాస్తవ పరిస్థితి చెప్పడం తప్పు కాదని నేను నమ్ముతున్నాను.
నాకు పూర్తిగా హక్కు, నేను ఈ పదవిలోకి వచ్చాను కాబట్టి నా హక్కులన్నీ పోయినట్టే నేను ఒప్పుకొని నాకు కావాలంటే ఈ పదవి వదులుకుంటాను. ఒక న్యూట్రల్ మీడియాలో ఉండుంటే మీరు ఇలా మాట్లాడినా మాకు అంటే నేను మాట్లాడతాను, ఎవరికి ఇబ్బంది లేదు కదా. అంటే ప్రభుత్వ పదవిలో ఉన్నారు కాబట్టి ఇలా ప్రభుత్వ పదవిలో ఉన్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా రాశారా చంద్రబాబు నువ్వెందుకు ఈ రాష్ట్రానికి అని ఎప్పుడైనా రాశారా? జగన్ నువ్వెందుకు కావాలని ఎప్పుడైనా రాయటం పత్రికా విలువలతోటి పత్రికా ప్రమాణాలకి వర్తిస్తుందా? ఇవాళ ఉద్దానం ప్రాజెక్ట్ అంత పెద్ద బ్రహ్మాండమైన ప్రాజెక్టు వస్తుంటే దానికి వ్యతిరేకంగా నువ్వు వార్తలు రాస్తారు. అట్లా వాస్తవాలు రాయండి, తర్వాత విశ్లేషించండి, తప్పేం కాదు. ఆయన 11 మంది ఎమ్మెల్యేలని మార్చుకుంటే సామాజిక అంటే ఏదో జరిగిపోయిందని చెప్పి రాస్తాడు. మరి తెలుగుదేశంలో కూడా ఎస్సీ సీట్లు చాలా మార్చారు కదా, మరి అప్పుడు ఎందుకు రాయలేదు? అంటే అట్లా చేయొద్దు, ఇండిపెండెంట్గా చేయండి, తప్పులు తప్పని చెప్పండి అంటున్నాను తప్ప ఆక్రోశం వెళ్ళగొట్టకండి. బురద తల్లే కార్యక్రమం మీది కాదు, ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. సో అలాంటప్పుడు ఏ పత్రిక ఎలా ఉందో చెప్పే బాధ్యత నైతికంగా నా మీద ఉందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను చేసిన దాంట్లో తప్పు ఉందని నేను అనుకుంటే ఈ తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. ఒక వ్యక్తిగతమైన ప్రశ్న అండి. మీరు ఇన్నేళ్ళ 46 ఏళ్ల ఇదిలో మీరు చాలా సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు, బహుశా బెదిరింపులు కూడా వచ్చి ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఇంట్లో మీ మిస్సెస్ ఎట్లాగా తీసుకునేవాళ్ళు? ఉంది, కొంత ఉంటుంది, పట్టించుకోవాడు. ఎప్పుడైనా సరే అన్ని విషయాలు చెప్పకూడదు. అన్ని విషయాలు చెప్పే కొద్దీ అనవసరమైన టెన్షన్. నేను గరికపాటి నరసింహరావు గారి వాళ్ళందరూ వింటుంటాను. ఆయన అన్నది ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఒకటి ఉంది. ఆయన చెప్పినట్లు అన్నింటినీ నేను ఒప్పుకోను, వాటిలో నేను చాలా వాటిని ఏకీభవించను. అయినప్పుడు కూడా నాకు వినటం ఆసక్తి. దాంట్లో ఏంటంటే ఎంత మౌనంగా ఉంటే అంత గొప్పదంట. ప్రత్యేకించి ఇంట్లో ఎంత మౌనంగా ఉంటే అంత గొప్ప విషయం. మరి ఆయన అనుభవంగా చెప్పాడో లేకపోతే ఎట్లా చెప్పాడో నాకు బాగా నచ్చింది. మౌనంగా ఉంటాం. అందుకని ఏదో ఒక సందర్భంలో మనకి కూడా ఏదో అభిప్రాయాలు ఇవన్నీ వస్తాయి, కానీ కొంచెం బ్యాలెన్స్డ్గా వాళ్ళు ఏదన్నా మనం చూసి చూడట్టు పట్టించుకొని వెళ్ళిపోతుండాలి. మన పని ఏదన్నా వాళ్ళు మంచి చెప్తున్నారంటే మనం బయటపడకపోయినా కొంచెం దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా మలుచుకుంటే సరిపోతుంది. బట్ వస్తుంటాయి. నాకు తెలంగాణ మూమెంట్ అప్పుడు కానీ తెలుగుదేశం నుంచి కానీ కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. వస్తే పట్టించుకుని ఏమో నడుస్తూ ఉంటుంది. ఉత్తరాలు వచ్చాయి కొన్ని. ఇదివరకు బెదిరింపు కాల్సే, ఇప్పుడు బెదిరింపు కాల్స్ కాదు కదా, భౌతికమైన దాడులే జరుగుతున్నాయి. నా మీద అట్లా లేదులే, కానీ ఎక్కడన్నా ఒకటి వాదోపవాదాలు దీన్ని గట్టాలే, కానీ నాకు ఇప్పుడు నేనేమి ప్రత్యేకించి ఎవరినో పోగొట్టము ఎవరినో తెగట్టము నేను చేయట్లేదు. తప్పు అంటాను, రైట్ అయితే రైట్ అంటున్నాం. అలా చేయొద్దనేది నీ అభిప్రాయం, నువ్వు రాసుకోని. ఇప్పుడు మీకు తెలుసో లేదో, నేను ఎక్కడ ఎన్టీవీలో ఉండగానే అనుకుంటా నాకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పెట్టేశారు. పెట్టుకోనివ్వండి, మనం ఏం చేస్తాం. నేను బతికే ఉన్నా కదా, వాళ్ళకి నమ్మకం అది. అంటే వాళ్ళ అంత కోపంగా ఉన్నారు ఆ రోజున. సరే, వాళ్ళ కోపంలో కూడా అర్థం ఉందేమోలే అని నేను అనుకుంటాను. దీనికోసం ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఎవరిని చంపేసేదా? దీనికోసం ప్రత్యేకంగా ఉంది. నిన్నగాక మొన్న చంద్రబాబు హఠాన్ మరణం ఉంది. తప్పు కదా, అట్లా అన్యాయం కదా. ఇప్పుడు మీరు అలాంటికి వస్తే మీరు గమనించారు లేదో, సాక్షి టీవీలో నేను పనిచేసే రోజుల్లో కూడా ఎవరైనా సరే చంద్రబాబు గారినో లేకపోతే ఎవరినైనా సరే అభ్యంతరకర మాటలు పెడితే నేను ఎప్పుడు ఒప్పుకోకూడదు కూడా. పైగా ఫ్యాక్చువల్ ఎర్రర్ చెప్పినా కూడా నేను ఒప్పుకోలేదు. అట్లా కాదు, ఇది తప్పు, ఇది రైట్, నాకు తెలిసిన మేరకు ఇది. మీరు మీ ఇష్టం మాట్లాడుకున్నారు కాబట్టి మీ ఇష్టం మాట్లాడుకోండి, కానీ నేను కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి అది చంద్రబాబుకి ఫేవర్ అయినా, జగన్ గారికి వ్యతిరేకమైనా, లేదా జగన్ గారికి ఫేవర్ అయినా నేను వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ జగన్ గారిలో ఉన్న గొప్పతనం ఒకటి చెప్పాలి. నేను 7 ఏళ్ళు కంటిన్యూస్గా టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో నడిపిన ఒక్కరోజు కూడా అన్నా నీ వల్ల నాకు ఇబ్బంది వచ్చిందని చెప్పాలి. అది ఆయన గొప్పతనం. ఆయన కానీ భారతీ మేడం గారు కానీ ఇద్దరు కూడా అంత గౌరవంగా నా పట్ల వ్యవహరించారు. ఏ మాట కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా, బ్రేక్ ఇవ్వకుండా షో నడిపిన ఇది రికార్డు కూడా నేను రికార్డ్ అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో ఇంకెక్కడైనా చేశారేమో తెలియదు, కానీ అదొక సంతృప్తి. దీనివల్ల ఏమొచ్చిందంటే ఏమి రాదు, అదొక సంతృప్తి. ఒక సందర్భంలో ఇంటర్వ్యూలు కూడా చేసేవాడిని కదా. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన జగన్ గారి కేసులకు సంబంధించి ఒక వ్యాఖ్య చేశారు. అది పెద్ద సెన్సేషన్ అయింది. సెన్సేషన్ అయితే తెలుగుదేశం వాళ్ళు జగన్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఒక ప్రయత్నం చేశారు, బెయిల్ రద్దు చేయించాలని.
ఆ విషయం నాకు జగన్ గారే అప్పుడు పొజిషన్లో ఉండేవాడు ఆయన, అన్న ఇట్లా వచ్చింది అన్న. నేను ఒక్కసారి బెత్తరపోయా, ఎట్లా నేను ఇబ్బంది పెట్టానా నేను ముందన్న. అదేముందన్నా మీ పని మీరు చేశారు, నా పని నేను చేసుకెళ్తా అన్నాడు. ఎంతో మెచ్యూరిటీ ఉంటే కానీ అట్లా మాట్లాడలేదు. నిజానికి అమ్మ నువ్వు నా కొమ్మ ఉంచావయ్యా అని అంటారు మామూలుగా అయితే. ఆయన అట్లా ఆ మాట అనలా. దాంతో నాకు ఆయన ఉంటే చాలా గౌరవం ఏర్పడింది. అంటే ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు విధానపరంగా కానీ కొన్ని ఇష్యూస్లో కానీ విభేదించవచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఒక కీలకమైన పాయింట్ వచ్చినప్పుడు ఆ నాయకుడు లేదా ఆ యజమాని లేదా ఆ బాస్ లేదా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులు మెచ్యూర్డ్గా వ్యవహరిస్తే వాళ్ళ పట్ల గౌరవం పెరుగుతుంది. నాకు ఆ విషయంలో జగన్ గారి పట్ల ఇది యథార్థమైన సంఘటన. ఆ తర్వాత దాని మీద పిటిషన్ వేయడం, మళ్ళీ కోర్టు కొట్టేయటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఇబ్బంది వస్తే నేనే కారణం ఏమన్నాను కదా, నేను ఆ దిక్కుమాల ప్రశ్న ఏటి ఎందుకు, ఆయనతో సమాధానం చెప్పించడం ఎందుకు, చెప్పిన తర్వాత మళ్ళీ అది వైరల్ అవటం ఎందుకు, ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆయన ఏం చెప్పలేదు, ఆయనకేం సంబంధం. నిజానికి అసలు ఆయన మేము ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి కూడా ఆయన ఇది మాట చెప్పాను, ఇంటర్వ్యూ చెబుతారులే అని ఉంటారు, కానీ వాస్తవం. సో ఇట్లాంటి కొన్ని అనుభవాలు, కొన్ని ఇబ్బంది వచ్చినాయి, కొన్ని ఏమో. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, నేను ఎన్టీవీలో ఉండగా అప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉండేవారు కదా, ఈ అమరావతి ఇష్యూస్లో వాటిలో నేను క్లియర్గా నా అభిప్రాయాలు కూడా చెప్తుండేవాడిని, డిబేట్లు కూడా నడుపుతున్నాను. అది ఆయనకి చాలా ఇరిటేటింగ్గా ఉండేదని తర్వాత తెలిస్తే ఆయన తరపు ఆయన మరి ఎవరో, నేను పేరు చెప్పను కానీ ఆయన కొడుకు లేకపోతే ఇంకెవరో సంబడి ఎన్టీవీ యాజమాన్యం మీద ఒత్తిడి తెచ్చేవాడు. ఒత్తిడి తెస్తే నన్ను ఆయన చౌదరి గారు వదులుకోవడానికి ఇష్టపడలేదు, కానీ బట్ కొన్నాళ్ళు షో చేయకుండా ఆగితే బెటర్ ఏమో అని అన్నారు. ఆగితే నాకేమైంది, నేను కెనడా వెళ్ళొస్తాను మా వాళ్ళ ఇంటికి అంటే సరే అని పంపించారు. వచ్చిన తర్వాత సర్దుకుంటుంది అనేది ఆయన కోరిక కూడా, నాకు కూడా సరిపోండి, వాళ్ళకి ఉన్న నా మూలంగా ఒక ఆర్గనైజేషన్ సఫర్ అవ్వకూడదు. అప్పుడు నేను ఎన్టీవీకి చీఫ్ ఎడిటర్గా ఉండేవాడిని అనుకుని వెళ్ళి వచ్చాను. వచ్చిన తర్వాత వచ్చిన వారానికి కూడా మళ్ళీ షో పునరుద్ధరణ కావట్లేదు. నాకు అనుమానం వచ్చింది, అర్థమైపోయింది వీళ్ళు భయపడుతున్నారు. నేను అవును ఒక స్టేట్మెంట్, నేను అప్పుడు వెబ్సైట్ నడిపేవాడిని community.in, దాంట్లో ఒక స్టేట్మెంట్ రాసుకున్నా, అవును రాజకీయ కారణాల వల్లే నా షో ఆగిపోయిందని. అది సాక్షి వాళ్ళు చూశారు. అప్పుడు అది సాక్షి రామచంద్రమూర్తి గారు ఫోన్ చేశారు, ఏమంటే ఇది మేము వాడుకొని నేనేం రహస్యం దాంట్లో ఓపెన్గానే పెట్టాను కదా, మీ ఇష్టం. ఇంకా అది ఇక్కడ ఏపీఎస్లో ఫస్ట్ పేరు చేశారు, అక్కడ లోపల పేరు చేశారు. అది పెద్ద గొడవ అయింది. ఎన్టీవీ చౌదరి గారికి కూడా ఎంబరాస్మెంట్ అయింది. ఎంబరాస్మెంట్ అయితే ఆయన జీతం ఇస్తాను ఉండాలన్నది ఆయన కోరిక. నేను జీతం తీసుకుని అట్లా ఉండను, పని చేస్తే చేస్తాం లేకపోతే లేదు అని. అయితే నాకు వేరే టీవీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. అప్పటికే ఆఫర్ ఇస్తే ఓకే అనుకున్నాం. ఒక గంట సేపు పని చేస్తే పైగా ఇక్కడ ఇచ్చే దాంట్లో సగం ఇంకా ఒప్పుకున్నాను నేను. యాక్చువల్లీ ఒక గంటే కదా పోయొచ్చేద్దాంలే అనుకుంటే వాళ్ళని కూడా భయపెట్టారట, ఇవ్వద్దని. ఇస్తే మీ చూస్తాం అన్నట్టుగా. తర్వాత నాకు విజయబాబు గారు ఎవరు చెప్పారు ఈ విషయం, నాకు కూడా తెలియదు ఆ విషయం. నాకు అర్థమైంది. ఆ టైంలోనే జగన్ గారు ఒకసారి, నేను కెనడా వెళ్ళటానికి ముందు జగన్ గారు పిలిచారు, అన్న రాదు ఇక్కడ మీరు వచ్చేయండి, మీకు ఆయనకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా సమాచారం. ధనంజయ రెడ్డి అని యాదగిరి అని వాళ్ళు మాట్లాడి ఇతని మీద నన్ను ఆయన దగ్గరికి వెళ్ళేదని చేశారు. పిలిపించారు. ఆయన పిలిపిస్తే వెళ్తే రమ్మంటే చూద్దామని ఇంకో నెల రోజులు ఆగమంటున్నాడు కదా చౌదరి గారు, వచ్చిన తర్వాత మనం డిసైడ్ చేసుకుందామని పరిస్థితిని పెట్టాను అంటే సరేలే అనుకున్నాం. మళ్ళీ నెల అయిపోయిన తర్వాత నాకు విషయం అర్థమైన తర్వాత ఇక నేను మళ్ళీ వాళ్ళు అడిగారు సాక్షి వాళ్ళు, నేను అప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలి, అసలు ఎక్కడా కనపడకుండా ఉండటమా లేకపోతే ఎక్కడో చోట కనపడి మన ఉద్యోగం మనం చేసుకున్న ద్వారా జనంతో కాంటాక్ట్లో ఉండటమా. ఖచ్చితంగా ఉండటమే కరెక్ట్ అనుకున్నాను. సాక్షి వాళ్ళు ఇచ్చిన ఆఫరు, జగన్ గారు పిల్లి ఇచ్చిన దీనికి వెంటనే యాక్సెప్ట్ చేసి దాంట్లో జాయిన్ అయిపోయాను. సో ఆ రకంగా అంటే ఒక్కొక్కసారి మనకి నష్టం చేయాలనుకున్నా కూడా లాభమే జరుగుద్ది. ఇప్పుడు నాకు దీంట్లో ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ వచ్చిందంటే ఇన్నేళ్ళ సర్వీస్ కూడా ఉపయోగపడినట్టే కదా. అంతే కదా. సో అందువల్ల అంచెలంచెలుగా మెట్లు ఎదుగుతూ వచ్చాము. ప్లస్ ఈ పరిణామాలకు కూడా కారణం అయి ఉంటాయి కదా. అందువల్ల పైగా నాకు 7 ఏళ్ళు సర్వీస్ కూడా వచ్చింది కదా ఎక్స్ట్రా. ఎప్పుడో 2013లోనో 14లోనో రిటైర్ అవ్వాల్సిన వాడిని ఇప్పటికి కూడా 10 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నాను కదా ఏదో రూపంలో. అవునవును.
మంచి మంచి విషయాలు ఉన్నప్పుడు ఎంతైనా పంచుకోవచ్చు అండి. కొన్ని అవతల వాళ్ళకి ఎంబరాజింగ్గా ఉండే విషయాలు పంచుకోలేం. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇదే చివరి ప్రశ్న, పాత్రికేయం ఇలా ఎందుకు తయారైంది? రాజకీయ నాయకుల కారణమా, పత్రికల యజమానుల కారణమా? ఒకప్పుడు పత్రికల్లో ఎడిటర్లు ఉండేవారు, ఇప్పుడు యజమానులే ఎడిటర్లు అయ్యారు. ఏంటి, ఎందుకు దీన్ని అంటే బాగు చేయలేదు? అట్లని కాదు, సమస్యలు ఎప్పుడూ ఉన్నాయి. ఉదాహరణకి 1955 ఎలక్షన్స్ టైంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, మరి నాకు గుర్తులేదు, వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా బీభత్సంగా రాసేవారట. చివరికి మాకినేని బసవపున్నయ్య గారు ఆయన చేయలేదని చెప్తారు ఆ స్టేట్మెంటు. ఇది కమ్మవార లేకపోతే రైతుల భార్యల మెడల పైన అర్రులు వాచి ఉంటాయి బంగారపు దీంతో, ఆ అర్రుల మీద కాడేసి దున్నిస్తామని, ఆ రోజుల్లో కాడి దున్నటం కదా అన్నాడని చెప్పి పెద్ద వార్తలు వేశారట. సో అప్పుడు ఉంది. తర్వాత నార్ల వెంకటేశ్వరరావు అంత గొప్ప అయిన జర్నలిస్టే. అప్పుడు ఉన్నాయి బ్రహ్మానంద రెడ్డి వర్గం అని, మిగతా వర్గాలని, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. అయితే అవన్నీ ఇప్పుడు తారాస్థాయికి చేరినాయి. వాళ్ళందరూ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ నాయకులు ఎదుర్కొన్న ఒక సమస్య ఒక ఎత్తు అయితే, వాళ్ళందరూ ఎంత ఎదుర్కొన్నారో దానికి 100 రెట్లు ఇప్పుడు జగన్ గారు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయన మీడియానే శత్రువుగా మారింది తప్ప జనం కాదు. జనంలో ఆయన చెప్పిన చేశాడు కాబట్టి ఆదరణ ఉంది. లేకపోతే ఈ పాటికి ఆయన్ని అన్పాపులర్ చేసి ఉండేవాళ్ళు కదా. ఆయన నిలబడ్డాడు కాబట్టి వీళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు. సో అయితే మీడియా ఈ రకంగా ఎందుకు వచ్చిందంటే, పార్టీల పరంగా పేపర్లు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నాయి, కాంగ్రెస్కి ఉన్నాయి, బీజేపీకి ఉంది. అప్పుడు జనతా పార్టీ, జనసంఖ్య ఏదో వీక్లీ మంత్లీ ఉండే జాగృతి అని ఇట్లా. సో పార్టీలకి పేపర్లు లేవని అనుకోకర్లా. వాళ్ళు రాసుకునేవాడు. అయితే కొన్ని స్టాండర్డ్స్ కొంత మెయింటైన్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ స్టాండర్డ్స్ వదిలేశారు, అడ్డగోలుగా రాస్తున్నారు. ప్రత్యేకించి నేను సాక్షికి దీనికి తేడా కూడా చెప్పాలి. సాక్షిలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు ఏదైనా దొరికితే వార్త రాసుకుంటారు తప్ప పని కట్టుకుని అబద్ధం రాసిన సందర్భాన్ని నాకైతే కనపడలేదు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం. మరి అది మనకు నచ్చకపోవచ్చు, దాన్ని కూడా పెద్దగా రాసుకున్నారు అనే ఫీలింగ్ ఉండొచ్చు. కానీ వాస్తవం కాదనేది చూడాలి. కానీ ఇక్కడ వాస్తవాలతో సంబంధం లేకుండా ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరూ పనిచేస్తారు. అది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. వాస్తవం అయితే రాయండి, తప్పేం కాదు. పచ్చి ఇట్లా ఎప్పుడైనా రాస్తామా, జగన్ నువ్వెందుకు కావాలని ఒక పత్రిక అట్లా బ్యానర్ కథనం ఇవ్వచ్చా? ఓ పక్క వాళ్ళు మొత్తం పెత్తందారులే చేస్తున్నారని చెప్పి ఇంకొకటి ఏదో చెత్త చెదారం రైట్ మొత్తం రాసినప్పుడు ఇద్దరు పార్టీల మీద 2 పార్టీల గురించి రాస్తే, ఇగో తెలుగుదేశంలో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వైసీపీలో ఇట్లా చేస్తున్నారని బ్యాలెన్స్ అయిపోతుంది, తప్పేం కాదు. కానీ ఒక పార్టీలోనే ఇట్లా జరుగుతున్నట్టు, ఇంకే పార్టీలోనూ జరగనట్టు ఇట్లా రాయటం వల్ల ఏమవుతుంది, వాళ్ళ క్రెడిబిలిటీ దెబ్బతింటాం. ఇందాక మిత్రుడు సాయి ఎవరో విశ్లేషణ అనుకోకుండా వింటే ఆయన చెప్తున్నాడు, బైజూస్ కంటెంట్ మీద ట్యాబ్లు ఇచ్చినందుకు హర్షించాలి కదా. ఎవరైనా పిల్లలకి ట్యాబ్లు ఇచ్చి చదువుకు ఎంకరేజ్ చేయడానికి బైజూస్ కంటెంట్ ఇస్తే వాళ్ళంతా ఆడుకుంటున్నారని తల్లిదండ్రులు మా వద్దు ట్యాబ్లు అంటున్నారంటే ఎవడన్నా అంటాడా? ట్యాబ్ వెనక్కి ఇచ్చేస్తారా? అంత అరాచకంగా రాశారు. ఇంతగా ఇది మాఫియాలాగా మారింది ఈనాడు, ఇంత అరాచకంగా మారింది. ఎంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. పిల్లల్ని కూడా ఇచ్చిన మంచి పని కూడా చెడగొట్టాలని చూస్తున్నారు అని అతను చేసిన కామెంట్ నేను కూడా ఏకీపిస్తాను. సో ఇట్లా ఈ పరిణామాలన్నింటికి ఎవరు బాధ్యులంటే, స్వార్థ వ్యాపార ప్రయోజనాలనండి, రాజకీయ ప్రయోజనాలనండి, వీటన్నిటి కారణం. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి, అంతే తేడా. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే ప్రత్యేకంగా ఎవరు పరిచయం చేయక్కర్లేదు. ఆయన విశ్వరూపం ఏమిటో ఇప్పుడు చూసాం మనం. ప్రధానంగా మీడియాలో వస్తున్న మార్పులంటే సంవత్సరాల తరబడి జరిగిన మార్పులన్నీ చూశారు. అన్నిటికీ ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆ సాక్షి ద్వారానే మనం, ప్రత్యక్ష సాక్షి అంటే మళ్ళీ పేపర్ కాదు, ఈయన ప్రత్యక్ష సాక్షి. ఆ సాక్ష్యం ద్వారానే మనం మీడియాలో ఉన్న అంశాలతో పాటు ఈనాడు గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆయన చాలా స్పష్టంగా తన అభిప్రాయాలని తెలియజేశారు. ఇది ఇవాళ వ్యూస్ విత్ కేవీఎస్. నమస్కారం. నమస్తే అండి.